నమస్తే. మునుగోడు నియోజకవర్గంలో ఉన్నాం. సో గతంలో కూడా మనం ఇక్కడ మునుగోడులో పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాం. సో మునుగోడులో ఏం జరుగుతూ ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, రెండేళ్ల పరిపాలన పట్ల పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి పరిపాలన పట్ల ఎట్లా ఉన్నారని పబ్లిక్ ఒపీనియన్ ఒక స్టింగ్ ఆపరేషన్ లెక్క చేసే ప్రయత్నం, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో మళ్ళీ మనం మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాం. సో ఎందుకు వచ్చినామంటే మీకు అందరూ తెలుసు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక తాగుబోతులకు అడ్డాగా, తాగుబోతుల రాష్ట్రంగా గత ప్రభుత్వం తయారు చేసింది. ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే విద్యా వైద్యం కోసం ఏర్పడింది. కానీ కేసీఆర్ ఆనాడు విద్యకు వైద్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వైన్స్కు ఈ లిక్కర్కు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చిండు. ప్రతి గ్రామానికి మెయిన్ రోడ్డు పైనే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండకుండా అందుబాటులోకి ఆయన ప్రతి గ్రామంలో ఈ వైన్ షాపులు తెరపై తీసుకొని వచ్చిండు. కానీ రాజగోపాల్ రెడ్డి మునుగోడు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే గెలవక కంటే ముందు ఒక మాట చెప్పిండు, బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు చేస్తా, నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తానన్న మాట ఇచ్చిండు. సో దాదాపు బెల్ట్ షాపులు మాత్రం క్లోజ్ అయినట్టే మాత్రం స్పష్టంగా అనిపిస్తూ ఉంది. దానికి తోడు 2 రోజుల క్రితం ఒక కీలకమైన నిర్ణయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్స్ సంబంధించిన టెండర్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సో గతంలోనేమో ఉదయం 10 గంటలకే ఈ వైన్స్లు ఓపెన్ అవుతూ ఉండే, 10 గంటల నుంచి రాత్రి 10-10:30 వరకు ఓపెన్ ఉంటా ఉండే. సో చాలామంది పనికి పోయే వాళ్ళు కావచ్చు, లేకపోతే పనికి పోయే కంటే ముందే ఈ 10 గంటలకు వైన్స్ కాడికి వెళ్ళి ఇంత మద్యం తీసుకొని మద్యం దాగి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటుండే. సో అట్లా ఇబ్బంది అవుతూ ఉంది, కుటుంబాలు మొత్తం రోడ్ల మీద పడుతూ ఉన్నాయి, తాగి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, భర్తలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు దూరం అవుతూ ఉన్నారని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టెండర్ వాళ్ళతోటి మాట్లాడి ఉదయం 10 గంటలకు వైన్స్ ఓపెన్ చేయొద్దు, 1 గంటల తర్వాతనే వైన్స్ ఓపెన్ చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సో నిజంగానే వైన్స్లు 1 గంటలకే ఓపెన్ అవుతూ ఉన్నాయా? ఈ వైన్స్లు 1 గంటలకు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో రాత్రే ఈ బెల్ట్ షాప్లకు సంబంధించిన వాళ్ళు లిక్కర్ని తీసుకొని బ్లాక్లో అమ్మే ప్రయత్నం అని చేస్తూ ఉన్నారా? గ్రౌండ్లో ఏం జరుగుతూ ఉంది, పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు? సో ఆల్రెడీ ఒక చర్చ జరుగుతూ ఉంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఏ నిర్ణయం అయితే తీసుకుండో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కనుక ఈ 5-6 గంటలు మాత్రమే ఈ వైన్ షాపులు ఓపెన్ చేయడం వల్ల కాస్త మనము ఈ మద్యాన్ని కట్టడి చేసిన వాళ్ళం అవుతాం అన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. సో నేను ఇప్పుడు దామెర చౌటుప్పల్ మండలం మునుగోడు నియోజకవర్గం దామెర గ్రామంలో ఉన్నా. సో నేను మునుగోడుకి వెళ్తూ ఉంటే సో చాలామంది ఎలక్షన్స్ టైం కదా, సో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా, ఏం పని చేస్తాను? నేను ఒక వికలాంగుని గీత కార్మికుని తాడి చెట్టు మీదకి వెళ్ళిపడి ఇట్లా ఇప్పుడు 18 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల నేను నడుస్తున్నా. నేను ప్రతిరోజు కూడా నేను రాజశేఖర రెడ్డి అంటే నాకు అభిమానం. ఇక ఫస్ట్ ఆయన ఫోటో కూడా ఆయన చూసుకొని నేను లేచి బయటికి వెళ్తా. ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల నేను ఇవాళ నడుస్తున్నా. అదే 2009 రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా వచ్చిండు రాజకీయం. ఆ టైంలో నేను దావకాల నుండి కూడా రాజగోపాల్ రెడ్డికి నా కొడుకు నా భార్యను తోలిచ్చి ఓటు వేయించిన. రాజశేఖర రెడ్డి అంటే అభిమానం మీకు? రాజశేఖర రెడ్డి అభిమానమే, మా ఎమ్మెల్యే కూడా చాలా. నేను పుట్టినప్పటి నుంచి నేను కాంగ్రెస్, ఇంతవరకు నేను పార్టీకి ఓటు వేయలేదు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మాత్రం ఇదైతే మామూలు ముసలోళ్ళకైతే ఇంకా చాలా మంచిది. చాలా దూరం ఉందంటే ఇది తాగడానికి పోలేరు. దగ్గర ఉందంటే వీడు పైసలు లేకున్నా కానీ రేపిస్తా అంటే వీడు ఇస్తాడు, పింఛన్లు ఇస్తుంది. ఆ పింఛన్ పైసలు నెల ఇస్తారు కల్లా తీసుకుపోతారు, అందులో పెడతారు, తాగుతారు. దూరం ఉంటే తాగరు. కాబట్టి ఇది ఇట్లా చేయడం వల్ల చాలా మంచి పద్ధతి ఇది. నేను హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చినంటే ఈ వార్త నిజమా కాదా? ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఎట్లా అంటే పొద్దుగా లేస్తే తాగుడు అలవాటు, సాయంత్రం పడుకునేటప్పుడు తాగుడు అలవాటు, ఇది ఒక అలవాటులాగా మార్చుకున్నారు కదా. ఇప్పుడు 1 గంటలకే వైన్స్ ఓపెన్ అవుతున్నాయా, లేదు 10 గంటలకే ఓపెన్ ఉంటా ఉన్నాయా? ఇప్పుడు నేను బయటకు పోయి నేను చూడలేదు. ఈ బెల్ట్ షాపులు మందు అమ్మకుంట చేయడం అనేది చాలా వరకు సక్సెస్ అవుతుంది మునుగోడు నియోజకవర్గం అయితే. ఇది ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కడ కూడా జరగకుండా చేస్తే ఇంకా మంచిది. ఉన్న షాపులు పెద్ద షాపులు కూడా లోపలికి పెట్టుకోవాలి.
మనీ మెయిన్ రోడ్కు పెట్టుకోకూడదు. అది నాకు ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు కూడా బంద్ చేస్తాన మాట చెప్పిండు. ఇప్పుడు బ్లాక్లో ఏమైనా అమ్ముతున్న పద్ధతి అది. మామూలోడు ఈ లేవలేని మామూలు కార్మికుడు పోయి దూరం పోయి తెచ్చుకొని తాగలేడు. ఆ 10 రూపాయలు వెనకేసుకోగలుగుతాడు. దగ్గరలో ఉందంటే వాడు పోతూనే ఉంటాడు, అలా తాగుతాడు. ఇవాళ కాకపోతే రేపిస్తా అంటాడు. ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు పోయి నా అసంటోడు పోయి తెచ్చుకోవాలంటే తెచ్చుకొని తాగలేడు కదా. ఈయన ఊళ్ళో దొరుకుతుందంటే రోజు పోయి రోజు తాగుతాడు. 24 గంటలు పొద్దున్న తెల్లారకముందే తాగుతాడు, పొద్దుకంగా తాగుతాడు. ఇంకా దానివల్ల కష్టాలు కూడా చేయకుండా అవుతారు. పని కూడా మొత్తం పొద్దుగాలనే తాగే అలవాటు ఉంటుంది కొంతమందికి. పొద్దుగాలు లేస్తేనే వైన్స్ కాడికి పోతారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి తాగకపోతే చచ్చిపోతాం. మనం చచ్చిపోం కదా. అన్నం తింటే బతాం, ఓ పండ్లు తింటే బతాం. మనం ఒక ఆహారం అనేది మనకు కడుపుకు తినాలే కానీ ఈ తాగుడు అనేది చెడ్డ అలవాటు కదా. ఇప్పుడు ఈయన తీసుకుని మంచిదైనా స్వాగతిస్తురా మీరు? 100% మంచిగా ఉంది. ఆయన నాకు రాజగోపాల్ రెడ్డి అన్న, కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న వీళ్ళు నాకు చాలా మంచి అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే నేను పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నా. ఇప్పటి వరకు కూడా నేను ఏ పార్టీకి ఓటేయలేదు. మా వికలాంగులకు గురించి వికలాంగులకు కూడా ఫ్రీ బస్ పాస్ ఇస్తే బాగుంటుంది. మేము ఎప్పుడన్నా హైదరాబాద్ పోవాలనుకుంటే నేను ఎప్పుడో ఒక నెలకు ఒకసారి పోతా. అరే నువ్వు సిటీ పాస్ తీసుకోవాలంటాడు. ఒకటే పాస్ ఏ బస్సులైనా ఒకటే ఉంటే బాగుంటుంది. సిటీ పాస్ తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, 2 తీసుకోవాలంటారు. మాకు వికలాంగులకు ఒకటి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈయన మంత్రి పదవి అడుగుతున్నట్టు ఇస్తారంటారా? ఈ 2-3 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఇస్తే మంచిదే. సో బాగానే అందుబాటులో ఉంటాడా? మంచిగా వచ్చిపోతుంటాడు, అప్పుడు ఇట్లే పోతా ఉంటాడా? ఈడంగా పోతుంటాడు, వస్తాడు. మంచిగానే ఉంటుంది. ముందు కూడా మేము ఆయననే గెలిపించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకుంటాం. మాకు ఇంకొకటి, ఈ రాచకొండలో మొన్న మూసి నది నీళ్లు మనకు తీసుకురావాలని మీటింగ్లు కూడా పెట్టిర్రు. పెడితే కూడా అది నేను ప్రతిరోజు చూస్తా. అందులో ఏం చెప్పిండంటే ఈ మూసి వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది, మూసి నీళ్ళు వద్దు, నేను మన ఎత్తిపోతల పథకం ద్వారా రాచకొండలో ప్రాజెక్ట్ వేపిస్తా అని కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఇంకా 100% అది వేస్తే ఆయన దేవుడి లెక్కన ఫోటో పెట్టుకొని పూజిస్తాం ఆయన. అది ఒక్కటి చేస్తే మాత్రం. ఇది కాకుండా అదొక్కటి రాచకొండలో ఒక ప్రాజెక్ట్ వేపిస్తే ఆయన దేవుడిలాగా పూజిస్తాం. ఈ ఏరియా ఇక్కడి మునుగోడు నియోజకవర్గం ప్రజలు మొత్తం దేవుడు అనుకుంటాం ఆయన. ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఇక్కడ ఉన్నాయా? ఉన్నాయి. ఎట్లా ఎవరు గెలుస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏం లేదా? సానుభూతి, కేసీఆర్ ఇవన్నీ. సానుభూతి అంటే ఉండొచ్చు. ఏ ఎవరినైనా కొంతమంది ఉంటారు. మేము మాత్రం కాంగ్రెస్ తరఫున అయితే చాలా వరకు 100% మా అభ్యర్థులు గెలుస్తారు. మునుగోడు నియోజకవర్గం. ఏంది వీళ్ళంతా ప్రచారమా? ఇవాళ నామినేషన్ వేయబోతున్నాం సర్పంచ్గా. అన్న ఒకసారి ఇట్రా అన్న. ఏంది ఇప్పుడు ఈ వైన్స్లో 1 గంటల నుంచి ఓపెనా? నిజమేనా ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో? అక్కడ నడుస్తున్నాయి కానీ చౌటుపల్లి అయితే నడుస్తలేదు సార్. చౌటుపల్లి అంటే ఇప్పుడు మునుగోడు కిందకి వస్తుంది మరి. ఇక్కడైతే ఏం లేవు మరి. ఓకే. ఏంటంటే ఇప్పుడు కొత్త నిర్ణయం అంటే ఇప్పుడు 2 రోజుల క్రితం నేను పేపర్లో చూసిన 1 గంటల తర్వాతనే వైన్స్ ఓపెన్ చేయాలి, 9 గంటల వరకు క్లోజ్ చేయాలన్నా. ఇది నిజమేనా లేకపోతే ఏమన్నా అబద్ధమా? నిజమే. నిజమే. 1 గంట వరకు చెప్పేసి 1 గంట వరకు ఓపెన్ చేసుకోవాలి. సాయంత్రం 6 గంటలకు సిట్టింగ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారి మాట అందరూ పాటించాలని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగా కొంత చౌటుపల్లి వరకు ఇంకా స్టార్ట్ కాలేదు. అక్కడ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలలో ఇంప్లిమెంట్ జరుగుతుంది. కానీ అది హర్షించదగ్గ విషయం. అది చేయడం కూడా అందరికీ కూడా ప్రజలకు కానీ అందరికీ కూడా కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న లేస్తే తాగడం వల్ల కుటుంబాలు చిన్న భిన్నమై ఆర్థికంగా చితికిపోవడం జరుగుతుంది. అలాంటి బాధలు చూసిన రాజగోపాల్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రం మొత్తం కూడా మా ప్రాంతాలలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. దాని అందరూ కూడా స్టేట్ వైజ్గా కూడా స్వాగతిస్తే కొన్ని కుటుంబాలు బాగుపడి ఆర్థికంగా కుటుంబాలు చిన్నభిన్నం కాకుండా ఆ కుటుంబాలు మంచి ఆర్థిక స్థితులలో
మంచి జీవనాన్ని సాగిస్తాయని అందరూ అనుకుంటున్నారు ప్రజలు. ఈ కొత్త టెండర్లు అనుకుంటా టెండర్ల వాళ్ళతో నేను మాట్లాడినాను. 1 నెలలకు వాళ్ళు ఓపెన్ చేయడానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అట్నే అమల్లోకి వస్తాయన్నమాట చెప్పారు. ఆల్రెడీ ఓపెన్ అయినాయి, 1 నెలలకే ఓపెన్ అవుతా ఉన్నాయి, లేకపోతే మార్నింగే ఓపెన్ అవుతా ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% అట్లా మొన్న వాళ్ళని పిలిపించి కూడా సార్ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. అది 90% ఆల్రెడీ 1 గంట నుంచి ఓపెన్ చేయడం జరుగుతుంది. 6 గంటలకు పోయి సిట్టింగ్ పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఒక చౌటుపల్లి ఒకటి కొంచెం ఇంకా అంటే మళ్ళీ వాళ్ళకి ఇంకా గైడెన్స్ అని వచ్చాయి రాలేదని తెలియాలి. ఆల్మోస్ట్ మన ముందూరు నియోజకవర్గం సంబంధించి 37, 36 వైన్స్ ఉన్నాయి. అందరితో కూడా మీటింగ్ పిలిపించుకుని హైదరాబాద్లో మాట్లాడడం జరిగింది సార్. మరి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చిండు. ఆ పక్కన అందరూ కూడా ఫాలో అవుతారు. ఇప్పుడు చాలామంది అమాలీలు పొద్దుగాల పూట మనం చూస్తూ ఉంటాం, పని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వైన్స్ ఎప్పుడు ఓపెన్ అవుతా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మరి అట్లా అంటే. అలాంటి వారి కోసమే తాగి ఆయన పడుకొని పనికి పోకుండా కుటుంబం చిన్న భిన్నం అయిపోయి 1000 రూపాయలు ఇచ్చే కాడ 1000 రూపాయలలో కూడా 500 తావుడికే పెట్టి ఉదయమే రోడ్డు మీద పడుకోవడం సార్ ఇడంగా ఇదే ప్రాంతం నుంచి రెగ్యులర్గా వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళని చూసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు తాగి పనికి పోకుండా ఆయన పడుకుంటే కుటుంబం పూట గడవ స్థితిలో ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బెల్ట్ షాపులు కూడా మళ్ళీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా? పూర్తిగా బెల్ట్ షాపులు క్లోజ్ అయినాయి ఇక్కడ. ఆల్రెడీ ఆల్మోస్ట్ 80 నుంచి 90% ఆల్రెడీ బెల్ట్ షాపులు అన్ని క్లోజింగ్. వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ గైడెన్స్ ఇచ్చిండు. వైన్స్ వాళ్ళు ఏ వైన్స్ కూడా బెల్ట్ షాప్కి అమ్మితే ఆ వైన్స్ని రద్దు చేయడం జరుగుతుంది, లైసెన్స్ రద్దు అని చెప్పేసి నిక్కాస్గా ఎమ్మెల్యే గారు వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఒక మంచి నిర్ణయమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లనే అమలు కావాల్సిన అవసరం ఉన్నదా? చాలా మంచి నిర్ణయము, స్వాగతించాలి. ఒక కుటుంబాన్ని కాపాడడంలో ఇలాంటి ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా దొరకరు. ప్రజలందరూ కూడా కోరుకుంటారు స్టేట్ వైజ్గా అది ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలని. అది కూడా ప్రజలు మేము మా మునుగోడు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి మినిస్టర్ అనే చర్చ జరుగుతుంది, అవుతాడా మంత్రి అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మినిస్టర్ అనేది ఫస్ట్ విడతలు ఇవ్వాల్సిన ఒప్పందం ప్రకారం ఫస్ట్ విడతలు ఇవ్వాలి. ఇలాంటి నాయకునికి కనీసం ఇప్పుడన్నా అధిష్టానం మేల్కొని ముందు చూపుతోని రేపు భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ అధికారం రావాలి అంటే ఇలాంటి గొప్ప నాయకునికి మంత్రి పదవి కంపల్సరీ ఇవ్వాల్సిందిగా మా యొక్క మునుగోడు ప్రజల నుంచి మేము అందరం కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ దామెర నుంచి ఎవరు గెలవబోతూ ఉన్నారు? దామెర ఇంతకుముందుకు తంగడపల్లి ఆపరేషన్గా ఉండేది. ఇప్పుడు నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గట్టిగా ఉంది. ఇప్పుడు ఈరోజు నామినేషన్ చేయడం జరుగుతుంది. మన మార్కెట్ చైర్మన్ ఉబ్బి వెంకటయ్య గారి ఆధ్వర్యంలో వారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ విజయం సాధిస్తుంది. ఇక్కడ బీజేపీ అనేది పోటీ లేదు, టీఆర్ఎస్ అంతా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఓటు బ్యాంక్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది, గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పెద్దనా ఇదావే ఇదే ఊరా మీది? ఇదే ఊరు. సో ఏంది వైన్స్లో 1 గంటల నుంచి ఓపెన్ అంట, పబ్లిక్ ఇబ్బంది పడుతుర్రా? ఆయన తీసుకుని నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. స్వాగతిస్తూ ఉన్నారు. కొంతమంది కూడా ఇబ్బంది అవుతుంది కదా, మరి పొద్దుగాల తాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండాలి కదా, ఇక పొద్దున్న లేచి అదే తాగుతా అంటే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా. అందుకోసమే 1 గంట నుంచి పెట్టింది కూడా మంచిది. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని కూడా తప్పు పట్టే కొంతమంది ఆ బ్యాచ్ కూడా ఉంటుంది ఉన్నారు. ఆ బ్యాచ్ ఏమైనా తయారైందా? ఎట్లా ఓపెన్ చేస్తారు లేట్ అని? ఏం లేదు, అట్లేం లేదు. ఇప్పుడు ఈయన తీసుకునే మంచి నిర్ణయమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్ని అమలు కావాల్సిన అవసరం ఉన్నదా? రాష్ట్ర వ్యాప్తంగా కావాలి, దేశవ్యాప్తంగా అయితే ఇంకా మంచిది. దేశవ్యాప్తం అయితే ఏది ఉండదు కదా, బయట దేశంలో పోయి తాగలేరు కదా. అందుకు దేశవ్యాప్తంగా డిసైడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మధ్యాహ్నం వరకు తాగుట ఉండని వాళ్ళు చాలామంది ఉంటారు. మరి బెల్ట్ షాపులు ఏమన్నా నడుస్తూ ఉన్నాయా? ఏం నడుస్తారు? నో. ఓకే, వచ్చిపోతుంటారా మీ రాజగోపాల్ రెడ్డి అప్పుడప్పుడు? వచ్చిపోతారా? ఎటువంటి మనిషి? ఇటు మునుగోడు పోతే ఇదేనా మా ఊరేనే, మునుగో ఇటుకెళ్ళి పోవాలి కదా, వస్తాడు పోతాడు అంతే. ఓకే, ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పుడు ఈ వైన్ షాపులు మధ్యాహ్నం తర్వాత ఓపెన్ చేస్తారు కదా, ఈ ఎఫెక్టు కాంగ్రెస్ పార్టీ పైన పడుతుందా? బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కలిసి వస్తుందా? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పొద్దుగాలనే మద్యం దొరుకుతూ ఉండే, రాజగోపాల్ రెడ్డిని గెలిపించినాం, మాకు మంది దొరకలేదు అని ఇట్లా కూడా ఉంటుంది కదా. ఈ ఎలక్షన్ల వరకు ఏముండదు, ఎలక్షన్లు అయిపోయినాక అట్లా ఉంటుంది, 1 గంట నుంచి బంద్ ఉంటుంది. ఎలక్షన్ల వరకు ఉంటుంది కదా ఎట్లయినా, ఎలక్షన్ తర్వాత మొత్తం బంద్ పెడతాం అంతే. ఓకే, ఎట్లుంది రేవంత్ పరిపాలన? ఎట్లుంది? కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ బెటరా, కొద్దిగా అటు ఇటు ఏమని అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి బెటర్, ఎందుకంటే ఉన్నట్టు చెప్తుండు, ఉన్న మాట వాస్తవం చెప్తుంది కదా. నా కాడ ఇది ఉంది అని చెప్తుండు కాబట్టి రేవంత్ రెడ్డి కరెక్ట్ పాలన. కేసీఆర్ ఏముంది, దోపిడీ దోసుకొని తినడమే, వాళ్ళ కుటుంబం వరకే వాళ్ళు చూసుకున్నారు. కానీ ఇప్పుడు
రేవంత్ రెడ్డి అట్లా చేస్తలేడు కదా. రేవంత్ రెడ్డి పాలన బాగుంది. ఓకే. ఆ, ఇప్పుడు మీ ఎమ్మెల్యే మంత్రి అవుతాడంటున్నా, మంత్రి అని చర్చ జరుగుతుంది కదా, ఖచ్చితంగా అవుతాడు. అవుతాడా? అవుతాడు ఖచ్చితంగా. మంత్రి పదవి వస్తుంది ఇప్పుడు, ఈసారి వస్తుంది. ఇప్పుడు మంత్రి కావాల్సిన అవసరం ఉందా? ఉన్నది. ఉన్నదా? అసొంటి వాళ్ళు ఉంటేనే మంచి కదా. ఏం పని చేస్తారా మీరు? నేను మదర్ ఇస్తాను. ఓకే రైట్. అన్న మీరు ఒక నిమిషం ఏం ఒక్క నిమిషం. సో అన్న ఇప్పుడు వైన్స్లో 1 గంటల తర్వాత ఓపెన్ అంట, 9 గంటలకు క్లోజ్ అవుతాయి అంట. నిజమేనా? పేపర్లో అయితే నేను ఈ ఆర్టికల్ చూసిన, నిజంగా అట్నే అమలు అవుతా ఉందా? నిజమే. నిజమే. ఓకే. ఇది మంచి నిర్ణయమేనా? మంచి నిర్ణయమే. ఇప్పుడు కొంతమంది ఉంటారు పొద్దుగాలు తాగేటోళ్ళు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అలాంటిది ఏం లేదు. వాళ్ళ గురించే, పొద్దుగాల దావతల గురించే ఈ స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన దృష్టికి పోయింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకుండు 1 గంటకు కావాలని. ఓకే. ఇప్పుడు 1 గంటల లోపు తాగే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే తెలంగాణ అంటేనే ముఖ్యంగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుగాలనే ఈ తాగుడు అలవాటు ఒకటి, లేకపోతే ఓటుకి ఎట్లయితే పైసా తీసుకొని మధ్యాహ్నం అలవాటు చేసిండో, కొంతమంది ఓ బ్యాచ్ మొత్తం పొద్దుగాలనే వైన్స్కాడ లైన్లు కడుతూ ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. బెల్ట్ షాప్లో మద్యం దొరికే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఏం లేదు. బెల్ట్ షాపులు కూడా కఠినంగానే నిర్ణయాలు తీసుకుర్రు. మా రాజగోపాల్ రెడ్డి సారు కఠిన నిర్ణయాలు ఓళ్ళు బెల్ట్ షాపులలో అమ్మినా గ్రామ కాంగ్రెస్ పార్టీలకు ఆదేశాలు ఇచ్చిండు. బెల్ట్ షాపులు ఓళ్ళు అమ్మినా పోలీస్ స్టేషన్కు ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పిండు. వాళ్ళు పోలీసులు కూడా పూర్తి సహకరిస్తారు. ఓకే. ఈ తాగుడు అనేది కేసీఆర్ నేర్పిన తాగుడు. ఇది మా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీన్ని బంద్ చేయాలి, ఇది రాష్ట్రం మొత్తం రావాలని ఆయన కంకణం కట్టుకొని చేస్తుండు. ఓకే. ఇప్పుడు మంత్రి అడుగుతున్నట్టున్నాడు, ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మీరు కోరుకుంటారా మీ ఎమ్మెల్యే మంత్రి కావాలని? తెలంగాణ ప్రజలందరూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మా మునుగోడు ప్రజలు, మా దేవులాంటి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రావాలని మునుగోడు ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ కోరుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఇది ఏ గ్రామం అన్న? ఇది దామర. ఓకే. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఓకే. ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు సారే కావాలి, కేసీఆరే కావాలి, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది, ఈ చర్చ కూడా జరుగుతుంది కదా. ఏం రాదు. కేసీఆర్ పని అయిపోయింది ఆల్రెడీ. కేసీఆర్ పని అయిపోయి బయటకు వెళ్తాడు. పావదలో ఉండి వెళ్తుండు, బయటకు వెళ్తుండా మీకు తెలియదా? ఇంకేడవుతాడు ఆయన? కేసీఆర్ గాడు, కేటీఆర్ గాడు, ఓవల్ గారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వం, మా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఉంటాడు, అందుబాటులో ఉంటాడు అన్న రాజగోపాల్ రెడ్డి? ఉంటాడు, అందుబాటులో ఉంటాడు, వస్తాడు, అందుబాటులో ఉంటాడు. మంచిగా ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఫోన్ చేయమంటాడు. అట్లేం లేదు, అందుబాటులో ఉంటాడు. జనం మధ్యలో ఉంటాడు. జననేత ఆయన. ప్రజల బాగోలు చూసుకునే నేత ఆయన. సో అంతకుముందుకు ఎప్పుడు ఓపెన్ ఉంటుండే వైన్స్లు? ఓపెన్ ఉన్నప్పుడు ఎట్లా ఇబ్బంది పడుతూ ఉండేనా? అట్లా ఇబ్బంది. ఇప్పుడు పొద్దుగాల లేచి 6 గంటలకే తాగుతోళ్ళు ఉండే బెల్ట్ షాపులల్లో. ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాక కొద్దిగా బంద్ అయిపోయింది. చాయ్ తాగు బదులు బెల్ట్ షాపులల్లో మందు తాగుతారు. ఆ నిర్ణయం సార్ దృష్టికి తీసుకపోతేనే ఆ నిర్ణయం తీసుకుంటూ అంతకుముందు కూడా ఆయన మాకు కూడా చెప్పిండు ఇంతకుముందుకు. ఇప్పుడు వైన్స్లు మెయిన్ రోడ్ మీదకే ఉండే, ఊరు బయట పెట్టిస్తున్న మాట చెప్పిండు. నిజంగా ఊరు బయటనే పెట్టిస్తా ఉండా? బయటనే, కాకపోతే మెయిన్ రోడ్కు ఉన్నాయి, తీసేయాలని మొన్న చెప్పిర్రు. అవి కూడా పోతాయి, లోపలికి వెళ్తాయి. రైట్ రైట్. నమస్తే. ఏం పని చేస్తారు మీరు? జాబ్ కంపెనీలో చేస్తారు. ఇప్పుడు ఈ వైన్స్లో 1 గంటల తర్వాత ఓపెన్ అంట, నిజమేనా? ఇదేమన్నా అబద్ధమా? నిజమే. ఇప్పుడు ఒక స్టార్ట్ అయింది, మా నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అయింది? మునుగోడులో. ఇప్పుడు ఈ చౌటుపల్ల ఇంకా అమల్లోకి రాలేదా? వస్తుంది ఇప్పుడే కొంచెం అక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇక్కడ చేస్తారు. అది ఇప్పుడు యువత ఏమనుకుంటారు? పొద్దుగాల ఓపెన్ అయితేనే మంచిగా ఉంటుండే అని అనుకుంటారా? యువత అనుకుంటారు, కాకపోతే మంచిది కాదు. అది ఇలా ఉండడమే బెస్ట్. 1 గంటలకు ఓపెన్ అదే బెస్ట్. ఎందుకంటే అందరు చెడిపోకుండా మంచిగా ఉంటారు కాబట్టి. మరి కొంతమంది పొద్దుగాలనే తాగుతారు, వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా. మరి దీన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా అనుకుంటారు, కానీ లేడీస్కు మంచి బెనిఫిట్, ఏ పంచాలి లేకుండా ఉంటారని అనుకుంటారు జనాలు. అది మంచిదే. ఎందుకంటే సాయంత్రం తాగొచ్చు, కష్టం చేసినాక సాయంత్రం తీసే ఇప్పుడు పని చేసుకుంటారు, మంచిగా కొంచెం తాగి పడుకోవచ్చు. అట్లా ఇటు ఉపయోగం ఉంది. అందరు యువకులు ఏమి మొత్తం ఆలోచిస్తారు, అది వేస్ట్. ఇదైతే బెస్ట్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్నే అమలులోకి రావాల్సిన అవసరం ఉందా? వస్తే మంచిదే.
వస్తే బెటర్. ఇప్పుడు మన మునుగోలు స్టార్ట్ అయింది, నెక్స్ట్ అక్కడ వేరే కడే స్టార్ట్ అవుతుంది, మంచిది కాబట్టి. ఓకే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎట్లా అంటాడే, మంచోడేనా, మంచి నిర్ణయాలు తీసుకుంటాడా? ఇప్పుడు నేనేమంటానంటే ఈ నిర్ణయాన్ని కూడా అరే ఇప్పుడు కొంతమంది ఒక బ్యాచ్ చేయమనుకుంటుంది అంటే కేసీఆర్ నాకు పొద్దుగాలనే ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరుకుతుండే, ఎప్పుడు పడితే అప్పుడు తాగుతుంటిమి. సో దీన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఈయన తీసుకునే నిర్ణయాలు మంచిగా ఉంటాయా? మంచి 100% మంచి, పర్లేదు, మంచిగా ఉంటుంది, మంచిగా జనాలకు మంచిది. ఓకే. ఇప్పుడు అనుకుంటారు అంటే తాగాలి, పొద్దున్న తాగుతూ ఉపయోగం ఉంటుంది, తర్వాత మన పైసలు పోతే మన శరీరం ఖరాబ్ అవుతుంది. ఏదో పని చేసుకుని సాయంత్రం కొంచెం తాగి అనుకుంటే అయిపోతుంది, మన బాడీ కలిసిపోతుంది, ఇవన్నీ ఉంటాయి, మంచిగా సాయంత్రం పండుకోవచ్చు. ఓకే. వచ్చిపోతుంటాడా మీ ఎమ్మెల్యే? అందుబాటులో ఉంటాడా? సూపర్, ఎప్పుడు ఇక్కడనే ఉంటాడు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు, మస్తు సార్లు వస్తాడు. ఓకే. ఇప్పుడు మంత్రి పదవి ఏదో అడుగుతున్నట్టుండు, వచ్చే అవకాశం ఉండదా? మీరేం కోరుకుంటారు? రావాలనే కోరుకుంటున్నాం. మంచిగా పని చేస్తాడు కాబట్టి రావాలి, వస్తే ఇంకా మంచిది, ఇంకా మంచిగా చేస్తాడు, మునుగోడికి ఇంకా ఎక్కువ చేస్తాడు. మొత్తం ఇప్పుడు ఓవరాల్ ఉంటుంది, ఇప్పుడు మంత్రి అంటే ఓవరాల్ అంతా చూసుకుంటాడు. ఓకే. పెద్దనా ఏం పని చేస్తావే? నేను ఉత్తనే ఉంటున్నా, ఈ పని ఏం పని చేస్తాను ఇప్పుడు. ఎట్లా మరి భోజనం ఎట్లా ఉత్తుకుంటే? ఇక పింఛన్ వస్తుంది, ఆ పింఛన్ చూసుకుంటా, ఇక ఇంత కౌలు ఇస్తారు, అది చూసుకుంటా ఉంటా. రోజు ఇన్నే కూర్చుంటావు? ఇక రోజు 2 గంటలు కూకుంటా, 2 గంటలు కూకొని మళ్ళీ పోతా దసేపు అనుకుంటా, మళ్ళీ 4 గంటలకు వచ్చి మళ్ళీ 10 దాకా కూకుంటా. ఇక పోయి ఇంత తింటా అంత అంతే. ఇక పొద్దుగా ఇంత మంది తెచ్చుకుంటా, పొద్దుగా నైట్ తాగుతా, ఇంత పోతుంటా అనుకుంటా. ఎవరు ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే? రాజగోపాల్. రాజగోపాల్ రెడ్డా? ఓకే. మంచోడేనా? ఇక మంచివాడంటే ఇప్పుడు ఆయన 2 ఏళ్ళ గెలిచి మరి మాకు ఒకటి పింఛన్ వేస్తాడు, పెంచలే, అన్ని పని చేస్తే ఇంకా చాలా మెజార్టీ ఉండు, కానీ ఒకటి చేయాలి. ఇప్పుడు రోజు ఎంత తాగుతాను? నైట్ తాగుతా 90 సరిపోతుందా? మరి ఏం చేస్తాము, సంసారం కదా, మరి కష్టం చేయాలా, మరి ఏం చేస్తాము, మరి కష్టం చేయండి సాధన అవుతుందా? మరి ఎంతో ఉన్న కానీ బుక్కడ తిని సబ్బుగాడ అనుకోవాలి. ఉన్న వాళ్ళు ఎంత తిన్నా, నేను నా కిలో జాలడే పులివాడ జాలడే, నేను నా వయసులో ఉన్నాగా. ఇప్పుడు చేత కాదు, ఆ నైట్కే ఆడికే పెద్ద అవుతుంది, దమ్మున కొట్టకి తాగుతా అనుకో తీసుకొడుతుంది, ఆగమవుతుంది. ఇంతకుముందుకు వైన్స్ ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుండే? 10 గంటలకు. 10 గంటలకు. ఇప్పుడు తెలుసా 1 గంటలకు ఓపెన్ అవుతాయి? తెలియదు. ఇప్పుడు ఇప్పటి నుంచి 1 గంటలకు ఓపెన్ అవుతాయి అంట, రాత్రి 9 గంటల వరకే. తెలియదు అయితే మీకు? తెలియదు. సరే అయితే అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది పని కూడా తాగి తాగుడుకు తాగిపోతాడు, తాగి వెళ్ళకల బండి పెనాల కొట్టుడు, అది చేసుడు ఇది చేసుడు, భోజనక అంతా ఏ వారం వరకు ఆగమాగం. మంచి నిర్ణయమేనా 1 గంటలకు ఓపెన్ చేయడం? మంచిగానే, ఎవడన్నా కష్టం చేసి కూడా వచ్చి కూడా నైట్ తాగుతాడు, ఇంటికి వస్తాడు. అవును మరి కదా. ఇప్పుడు ఈ పొద్దుగాల ఓపెన్ ఉంటే పొద్దుగాల తాగుతారు, ఆయన అంటారు, అట్నే పంతురు ఒకడు. నా ఇసుంటే బుడ్డ పొరగాలే, బుడ్డ పొరగాలే 25 ఏళ్ళ నుంచే తాగుతారు. రోజు షాపులో చూడుకో, నేను ఇప్పుడు తాగపోతే 20 ఏళ్ళ కూడా ఫుల్ తాగుతారు అంతే. గట్టుండదు వాళ్ళది. ఇప్పుడు నేను తీసుకునే మంచిది అయితే మంచిగానే ఉంది ఈ ఐడియా. ఇక వాడు ఏమైనా చేసుకో, కానీ మనకైతే ఉన్న వాళ్ళకైతే రైతుకైతే మంచిగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఇట్లనే చేస్తే మంచిగా ఉంటుంది, తాగుడు తగ్గుతుంది కొద్దిగా. తగ్గుతుంది, మంచిగా రైతు మంచిగా అవుతారు. రైతు తాగుడు తక్కువ అయితే రైతు మంచిది, లెక్క సొమ్మ తాగితే ఏం కాదు. ఈ 4 తాగుతారు సంవత్సరం, పిల్ల పని చేయడు, పిల్లగాని పని 7 దానికి అమ్ముకొని అడ్డి పైసలు అమ్ముకొని ఈ పనికి రోడోడు అంతే. పడదా అవే నా పోట అంతా పేపర్కి వస్తుందా? ఇది పేపర్కి వస్తా, టీవీలో వస్తుంది. కానీ ఈ పెద్ద కూడా తాగుతారా? తాగాడు గాడ ఉండిపో. ఏం పని చేస్తారమ్మా మీరు? ఏం పని చేయవా? సప్పుడు పని చేయరా జరా? ఏం కథ అది? బాలనాగమన్నా రోజు ఇంటవేగా అంతేనా? ఏం చేయ మరి, టెన్షన్లు ఉన్నాయి, ఇది పెట్టుకుంటే దీని మీద పోతుంది. ఇంటే టెన్షన్ అన్ని పోతాయా? పోతాయి, ఏ టెన్షన్ లేదు అంతే. ఏంటి అట్లా పెడుతున్నావు మరి, మాట్లాడుతుంది ఇది పెడుతున్నావు, ఏం సంగతి? రికార్డ్ అవుతుంది. ఏం పని చేస్తావమ్మా? అది దగ్గరికి అయినా కాళ్ళు పని చేస్తలేవు, ఏ పని చేస్తా, పిచ్చులు దాన్ని ఈడ కూర్చొని, కొడుకు లేరు, బిడ్డలు లేరు. పింఛన్ వస్తుందా మరి? పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తే ఈ అల్సరు నొప్పి, ఇవి ఎన్నో కాళ్ళలో నొప్పులు, ఆగమాగం ఉంది, ఎవరు లేదు దద్దాపులం. అంతేనా? ఈ వైన్స్ లేదో 1 గంటలకు ఓపెన్ చేస్తారంటగా, అప్పుడేమో 10 గంటలకు ఉంటుండే. వైన్సులు అంటే ఏంటో మాకు తెలియదు. ఈ మందు అమ్ముతారుగా, మందు మాకు తెలియదు అయ్యా, మాకు మందు తెలియదు.
నమస్తేనే. నమస్తే అన్న. ఏం పని చేస్తారా మీరు? మేము రాయి కొడతామని. రాయి కొడతారు. పోలే ఈరోజు పనికి పోలే మరి? పోలే. పోలే ఎందుకు? ఆరోగ్యం మంచిగా లేదు అందుకు పోలే. అంటే ఒక్కరు ఎంత అంటే రాయి అంటే ఒక ట్రాక్టర్ మొత్తం నింపాలి రాయి కొట్టి? అవు సార్. ఎంత వస్తాయి ఒక రోజు రాయి కొడితే? రాయి కొడితే రోజుకు ఒక 50 రాయి తీయగలుగుతాం, దానికంటే ఎక్కువ లేదు. అంటే రోజు ఒక 1000 రూపాయలు వస్తాయని? రావు రావు. రావు 500 రోజు మొత్తం చేస్తే 500. ఇప్పుడు అంతకుముందుకి ఇక్కడ మునుగోడులో వైన్స్లో ఏ టైంకి ఓపెన్ అవుతుండే? వైన్స్ ఇంతకు ముందు అయితే 10 గంటలకు. 10 గంటలకు ఓపెన్ అవుతుండే. ఇప్పుడు మీకు తెలుసా ఇప్పుడు 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకేనంట. అది చేసి చాలా ఇబ్బంది చేస్తుంది సార్. జనాలకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఎందుకంటే తాగేటోళ్ళు కొంతమంది ఉంటారు, అక్కడక్కడ కష్టం చేసి వచ్చి తాగాలంటే ఆ వైన్స్ కరెక్ట్ వస్తలేవు. ఇక ఆడ నిలబడితేనేమో పెద్ద ఇబ్బంది అని మళ్ళీ ఎట్లా వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ రావాలంటే చాలా కష్టం. అట్లా అంటే ఇప్పుడు కొంతమంది పొద్దుగాల పని వేయడం పొద్దుగాలనే తాగుతారు కదా సార్. పొద్దుగాలనే ఇప్పుడు ఈయన ఏమంటారు అంటే ఎమ్మెల్యే ఏమంటారు అంటే ఈ పొద్దుగాలనే తాగుతారు వైన్స్ కానీ వండుకుంటారు, ఇంట్లో గొడవలు అవుతా ఉన్నాయి, ఇంత పని చేసుకున్న తర్వాత సాయంత్రం పూట ఇంత తాగుతారు అని చెప్పి నా మధ్యాహ్నం వైన్స్ వాళ్ళతో మాట్లాడి మధ్యాహ్నం ఓపెన్ చేపిస్తుండంట. అది అది కాని పని సార్. ఆ సార్ చెప్పింది మొత్తం అది పబ్లిక్ బతికే తెరువు కాదు. ఈ ఊళ్ళల్లో వైన్స్లు ఉంటే అది కూడా తీసేసిండు. అది మొత్తం వైన్స్లో తీసేస్తే మంచిది కాదు సార్. మొత్తం బంద్ పెడితే మంచిది కదా. ఈ వైన్స్లు ఇక్కడక్కడ పెట్టుకుంటే మేము తాగేటోళ్ళం, మేము చక్కగా పోయి ఆడిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు ఏదైనా జరిగితే ఎవడు బాధ్యుడు? తాగేటోళ్ళు పోయి వస్తప్పుడు ఏమైనా కలిగితే ఎవడు బాధ్యుడు సార్? ఆడికి పోయి తెచ్చుకోవాలంటే ఎవడు తెచ్చుకుంటాడు? బెల్ట్ షాపులు ఉంటే మీకు ఇంటి పక్కన దొరుకుతుండే ఈయన తాగుతుంటే ఇక ఆడికి పోయి తెచ్చుకుంటుంటే ఇట్లా యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బంది అవుతుందని చాలా బాధపడుతుంది సార్. ఇప్పుడు ఊరు అవతల పెట్టినాడు వైన్సులు కూడా రోడ్డు మీద ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఊరు అవతల వైన్సులు పెట్టించిండు. ఇక మనకు తెలియదు సార్ అది. ఆ సంగతి మేము చూడలేదు ఇంతవరకు దాకా పోలేదు. అంతవరకు ఎక్కడ పెట్టిందో కూడా తెలియదు. మొత్తం మంచి పనే కానీ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అంటే మధ్యాహ్నం 1 గంటల వైన్స్ ఓపెన్ అయ్యాయి అనుకో, పొద్దుగాల తాగేటోళ్ళు మొత్తం తాగుడికి బానిస కాకుండా ఉంటుంది కదా. దూరం ఉంటారని చాలా మంచిదే సార్. అది మంచిదే కానీ వచ్చటం పోవటం ఎప్పుడన్నా తాగాలని చుట్టం వచ్చినా పక్కన వచ్చినా ఎవడు తెచ్చుకొని తాపియాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది. ఇక చుట్టం వచ్చినోడు అమ్మ ఇంత మందాన పోయలేదని ఆయన ఒకటి ఇది చేస్తాడు. అట్లా ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే మొత్తం ఇప్పుడు తాగేటోళ్ళు ఉంటారు కానీ వాళ్ళని బానిస కాకుండా మొత్తం మద్యమే బంద్ చేయాలన్న ఆలోచనతో మొత్తం వయసులే బంద్ చేయమను సార్. మొత్తమే బంద్ చేయమను. మేము వద్దాం మంచిది, మొత్తమే బంద్ చేయదు. వయసులు పెట్టుడేంటి, బెల్ట్ షాపులు వద్దనటమేంటి? బెల్ట్ షాపులు అయితే బంద్ అయినాయా? ఇక్కడ మొత్తమే బంద్ అయినాయి సార్. మొత్తం బంద్ అయినాయి బెల్ట్ షాపులు. మంచి పని కానీ మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఇంట్లో గొడవలు ఏంది చుట్టం పక్కన వస్తే ఏంది? ఇప్పుడు ఆడికి పోయి తేవాలంటే ఎవరు తెస్తారు సార్? ఇక చుట్టం అంటాడు ఈ అమ్మ ఇంత మందన్న పోయకపోయా అని ఆయన అంటాడు కదా. ఎంత తాగుతావు రోజు? నేనేం తాగయ్యా, అలవాటు లేదా? కళ్ళు కూడా తాగవా? కళ్ళు తాగుతా, సీసా తాగుతా, అంతే. 1 లీటర్. చుట్టాలు వస్తే తేవాల్సిందే ఇక చుట్టాలు వచ్చినప్పుడు చూద్దాం అది అంతే. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ అవుతున్నాయా? అవుతున్నాయా? ఇట్లా మరి ఇంత పొద్దుగా ఇంత తాపిస్తురా మందు? ఏం లేదు. ఇప్పటిదాకైతే మందు లేదు. ఉంటుంది కానీ ఇప్పుడు ఎలక్షన్లు అంటే లేదు. లేదు. వైన్స్లు కొద్దిగా లేట్ ఓపెన్ చేస్తాడంట. వైన్స్ టెండర్లతో మాట్లాడిండు, 1 గంటలకు ఓపెన్ అవుతాయంట, 9 గంటలకు బంద్ అవుతాయంట. ఇది మంచి నిర్ణయం ఏమైనా కాదా? నిర్ణయం అంటే మొత్తం బంద్ పెడితే ఇంకా నిర్ణయం మంచిది. ఇక ఎట్లయినా మళ్ళీ పోవడమే మళ్ళీ రావడం అని ఒక 90 తాగుతాడు కూడా బైక్లో 1/2 లీటర్ పెట్రోల్ పోసుకొని పోవాల్సి వచ్చే నష్టమే కదా మరిగా. మొత్తం మన ఊర్లో దొరికేది అప్పుడు ఏదో నైట్ తాగి సపరేట్ పోయేది, గిట్ట రాయి కొట్టి వచ్చి పొద్దుగా ఇంత పోయి తాగేది. అది కూడా ఊర్లో దొరకలేదు. అది కూడా కొద్దిగా మంచి పని అనుకుందాం. కానీ ఇప్పుడు కూడా చాలా ఇంత లాంగ్ పెట్టినట్టు కూడా 90 తాగుతాడు, 90 కోసం 1/2 లీటర్ పెట్రోల్ అయితే కావాలి బండికి పోవాలి. ఇక 90 దాకా కోట వేసి వస్తాడు. ఇక ఇంత దూరం వచ్చినా కోట వేస్తా అంటే మళ్ళీ వస్తాడు అనుకుంటూ వచ్చి ఏడో కింద పడుతుండు. అవి కూడా జరుగుతున్నాయి. ఇట్లా కూడా ఇబ్బంది ఉందానే మరి చాలా ఇబ్బంది. ఇప్పుడు ఇట్లా మరి దగ్గర ఉంటే ఇట్లా ఆరోగ్యం దెబ్బతింటుంది కదా మరి తాగి. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఆలోచిస్తుంటే గంతురం ఎవడు పోతే తాగకుండా ఉంటా అని అట్లా కూడా ఆలోచిస్తారు కదా. అదే ఆలోచన అంటే అది మంచిది కానీ మొత్తం బంద్ చేస్తే ఇంకా మంచి పని అది. తాగినోడు బంద్ చేసుకుంటాడు, నేర్చుకుంటాడు కూడా నేర్చుకోడు. ఇక అక్కడికి సెట్ అయిపోతుంది. మొత్తం బంద్ చేస్తే మళ్ళీ కష్టం నడవదు కదా. మళ్ళీ
మళ్ళీ అట్లా కూడా ఇబ్బంది చేస్తారు కదా. మంచిది ఆశలు ఉన్నది ఇక్కడ బీడి తాగుతానికి బీడీలు అమ్మకపోతే ఇక అదే ఆడిన తాగుతాడు, ఢిల్లీ పోయి తెచ్చుకుంటాడు, అమెరికా పోయి తెచ్చుకుంటాడా, అంతే. మన దగ్గర దొరుకుతుంది కనుక తీసుకుంటుండు అంతే. నువ్వేం తాగుతావు రోజు? నువ్వేం తాగుతావు? ఏంది ఏం తాగవా? కళ్ళు కూడా తాగవా? గుడుంబా ఏం తాగు? అందుకే గట్టిగున్నావు నువ్వు. మస్తు తాగుతాడు లైట్, నాకు తాగని అంటాడు. చూడలేదా తాగేది? ఫ్రీగా వస్తే తాగుతాడేమో. పైసలు పెట్టుకొని తాగవా? తెచ్చిపోతాడే అదే తాగనంటుండే నిజమేనా? తాగనంటుండే ఆయన. ఓ మామూలుగా తాగాడు. నేను మస్తు సార్, నేనే ఆ గడగడ ఉన్నా అడిగితే నేనే చెప్పిన. నువ్వు తాపించి చెప్పనా? నేను తాపేలే, అడిగితే గడగడ ఉన్నా అని చెప్పిన. తాగిండు, తాగినా తాగలేదా చెప్పు? చూడు అబద్ధాలు ఆడుతుంది మరి. నేను తాగా అన్ని మాటలు అంటారా? ఇట్లా మరి 1 గంటలకు ఓపెన్ అవుతున్నాయంట వైన్స్లు. అప్పుడు అది బేకారే సార్. కానీ ఎప్పుడంటే ఇప్పుడు ఒకడు పని చేసి వస్తాడు, ఎటన్నా పోయి ఒక టైంలో అలిచి వస్తాడు అనుకో, దానికి ఒకటి తన ఉంటే ఒకటి తాగబుద్ధి అవుతుంది, తాగని బుద్ధి అయితే కాదుగా. ఒకటి తాగుతుంటే పుసుకున్న ఒక చుట్టూరుకో వస్తాడు. ఇప్పుడు ఉరకాలంటే చౌటుపల్లి అంత దూరం ఉరకాలి, లాంగ్ ఉంటే అది ఒక కష్టమే. ఇక పొద్దున్న దాకా పని చేసి అలిచి వచ్చినవాడు ఏమో ఎడ తాగాలని పానం కొట్టుకుంటారు తాగినవాడు. ఎట్లయినా కింద నైట్ వేసుకుంటాడు. మళ్ళీ పోవాలి, ఒక్కడు పోవాలంటే ఇద్దరు పోతారు. ఇద్దరు ఆడారు నైట్, మళ్ళీ బాట వస్తే మళ్ళీ అధిక బాధేగా, అదొక కష్టం. అన్న దగ్గరనే ఉండాలి, ఇంతో దాగుతారు. ఆయన ఏమంటారంటే ఎమ్మెల్యే ఏమంటే పొద్దుగానే తాగుతారు, తాగి ఆయన వైన్స్ కాడ వండుకుంటారు అని చెప్పి మధ్యాహ్నం ఓపెన్ చేస్తుండ. ఆడ ఏం చేస్తున్నాడు, ఆడ పని చేయడు, పాడు చేయడు, దాని మీద ఉన్నోడు అట్లా పడి అట్లా చచ్చిపోతున్నాడు. మా చూడ కష్టం చేసి పొద్దున్న కష్టం చేసి ఇంత దాతే మాకు నిద్ర వస్తుంది, మేము అలసిపోతాం, మాకేం అనిపించదు. పొద్దుగా తాగొచ్చు కానీ పొద్దుగాల తాగుతారు, అది కష్టం కదా. ఆడు పని చేయనోడు, ఆ ఇంట్లో ఒకడు పని చేయడాడు, లేస్తే పోయి పెళ్ళాన్ని కొడతాడు, ఇంట్లో పోయి ఇక పెళ్ళాన్ని కొడతాడు, మళ్ళా ఒక పని చేసుకొని రాడు, ఇట్లా తినేదానికి కూడు ఉండదు. ఇక అది చేస్తే ఆడ పావులా చేస్తాడు, తాగుతాడు, ఇట్లా మింగుతాడు, రోడ్డు మీద పండుకుంటాడు, అంతే. అట్లా ఉంటుంది. మంచినీళ్ళు ఏమైనా మధ్యాహ్నం ఓపెన్ చేయడు, మంచినీళ్ళు ఏమైనా పొద్దుగానే ఓపెన్ చేయాలి. తాగినోడు మధ్యాహ్నం పోతాడు, ఆడు పొద్దున్న పోతాడు, సాయంత్రం పోతాడు ఉంటాడు. ఆడు మంచిగా తాగినోడు నడిచినోడు రోడ్డు మీద పండుకున్నా కూడా పొరలాడి కూడా పోతాడు, ఆడు మధ్యాహ్నం వరకు. ఆడు ఎట్లా ఊకుంటాడు? దొరకదు కదా మరి, మధ్యాహ్నమే దొరుకుతుంది, పొద్దుగాల దొరకదు కదా. అప్పుడు తాగుతాడు, ఇక అప్పుడు దాని కావలే ఉంటాడు ఆడు. ఇప్పుడు ఆడు తాగినోడు ఇక్కడ దొరకలేదుగా, ఆయన కావలే ఉంటాడు ఆడు మధ్యాహ్నం వరకు. ఆడే ఉంటాడు, ఆడే పొర ఆడే రోడ్డు మీద పడుకుంటాడు అట్లా. అంతే. ఎంత తాగుతావు నువ్వు రోజు? నేను తాగుతా, ఇక నేను కష్టం చేసుకొస్తా, చిలకల పని చేస్తా, అలసిపోతా, నైట్ కూటర్ తాగుతా. పొద్దుగాల పూట అలవాటు ఏం లేదు లేదు. సాయంత్రం ఒకవేళ చూడు ఎవరన్నా చేసుడు నాశ కొడితే మధ్యాహ్నం గంతే. మధ్యాహ్నం ఓపెన్ చేయడం వల్ల నీకు ఇబ్బంది ఏం లేదు? ఏం లేదు. సాయంత్రం పోయి తెచ్చుకుంటావు ఇక, అంతేగా. పెద్ద నువ్వు ఏం పని చేస్తావు? నేను ఏం చేయయ్యా. మరి ఎట్లా పైసలు ఏం వస్తాయి మరి? పైసలా? అది ఆయనకు మించింది ఎవడు లేడు. ఎవరు? ఆయన గురువురే దేవుడు. దేవుడైనా పని చేస్తేనే ఇస్తారు కానీ. పని చేస్తేనే, పని చేయండి ఎట్లా వస్తుంది? ఏదైనా పని చేయవలసి వస్తుంది కదా. పని చెయ్యాలి, తాగాలి, తినాలి, గంతే. మనకి ఏమైనా అలవాటు ఉందా మందు తాగడం? మందు నేను పొద్దుగానే తాగుతా సార్. అరే ఆగుపే, చెప్పండి తాగుతా అని చెప్తుండే. నేను దాస్తలేను రా, తాయా. నేను తాగి వచ్చిన సార్ ఇప్పుడే. ఎంత తాగినావు? కళ్ళు 2 సీసాలు కళ్ళు తాగిన. అంటుంది మందు మాపటి జాము తాగుతా, ఇంట్లో పెట్టుకుంటా, ఇంట్లో తెచ్చుకుంటా, కొడదా నైట్ వేసుకుంటా పంట. నేను పొద్దు కింద దాకా కష్టం చేస్తా, పొలం రైతు పని, బర్రెలు అవి ఇవి చూసుకుంటాం, పొద్దుకంగా వస్తాం, ఓ నైట్ వేస్తాం, పంతాం. పొద్దుగా తాగడం అలవాట్లేదా? లేదు. కళ్ళు తాగుతా పొద్దుగా తాగి వచ్చిన. ఇప్పుడు నేను తాగి వస్తా, అట్లా ఏం లేదు మనకు. లేదు. ఇప్పుడు ఈ వైన్స్ 1 గంటలకు ఓపెన్ చేస్తారంట, మరి నీకేమైనా ఇబ్బంది అవుతుందా? 1 గంటలకు అవుతుంది అంటే మా ఊళ్ళో పెడతా మంచిగా ఉండే, కానీ మా ఊళ్ళో పెడతలేరు. మా సార్లు పెద్ద సార్లకేమో అరే కానీ భయ్యా పెడదాం. మేము రైతులం సార్, మేము రైతులం. పొద్దు కింద దాకా 6 గంటల దాకా కష్టం చేసి వచ్చి
వచ్చి పందామంటే నిద్ర రాదు, మరి ఒక నైట్ పడేయాలి కదా. సాయంత్రం పూట తాగొచ్చే, మొత్తం తాగొద్దు అంటలేడు ఆయన. ఆయన ఎందుకు మధ్యాహ్నం ఓపెన్ చేస్తారంటే పొద్దుగాల పూట తాగి వైన్స్ కాడ వంతురంట. అవును, సాయంత్రం ఖచ్చితంగా తాగుతా. అది ఏడ ఉన్న బొంబాయికి ఉన్నా పోతా, బొంబాయికి అయినా పోయి తాగి వస్తా. అంటే సాయంత్రం వరకే, సాయంత్రం వరకు. ఇప్పుడు మన పండ్లు ఎక్కువ, రైతు పని చేసుకుంటాం మనం, ఇంత పంట పండించుకుంటాం. పోతే ఓ సంవత్సరం పోతే నాకు గొలకమా ఏమవుతుంది మనం చేస్తున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం ఓపెన్ చేస్తారు కదా, పొద్దుగాల తాగేటోళ్ళు తగ్గుతారు కదా, ఇక తాగుతారు. మంచిగానే ఏమైనా ఇది తగ్గితే మంచిదే, మంచిదే. తగ్గితే జనం కూడా మంచిదే. అడ్డగోళ్ళు తాగి కూడా బేస్ట్ అవుతురు, బాడకావులు ఆగమవుతురు, ఇంట్లో పోయి కొడుతురంట, రోడ్ల మీద పడుతురు, రోడ్ల మీద చేస్తురు. పెండ్లాన్ని చూస్తలేరు, పిల్లలు చూస్తలేరు. పిల్లలు ఒక దిక్కు, పెండ్లం ఒక దిక్కు. చూసి పెండ్లం కూడా ఒకటి చేస్తుంది, ఆమె కూడా బాధలు పడుతుంది. కడుపుకు ఇట్లా బట్ట కట్టుకొని కూడా ఆమె కష్టం చేసి పిల్లలకు బొగోనికి అమ్మ కూడా ఏమో రాడా, ఎక్కడ పడితే ఆడనే కుక్కలేక పడిపోయి ఆ పిల్లలే రాదలేక వాళ్ళు కూడా మస్తు, ఆడవాళ్ళు కూడా మస్తు కష్టపడుతురు. మా వరకు అది ఎందుకంటే రైతు నేను పని చేసినందుకు నేను చూస్తున్నా, అది చూసి దాని కొరకు నేను చెప్తున్నా. ఆడవాళ్ళకి రాజగోపాల్ రెడ్డి తీసుకునే నిర్ణయం, మా రాజరెడ్డి గోపాల్ రెడ్డి ఆయనే వద్దన్నాడు. నేను అది కూడా చెప్దాం అనుకున్నా, రాజగోపాల్ రెడ్డికి అద్దాం అనుకున్నా. కానీ మేము కష్టం చేస్తాం కదా సార్, మొత్తం పని చేస్తే ఎట్లా, ఒక ఇంత పెట్టుకుందాం అనుకున్నా. కానీ సార్ ముంగలు ఎందుకు అడగాలి అనుకుంటాడు అని. బెల్ట్ షాప్లో అయితే మీకు ఎక్కువ రేట్ తీసుకుంటారు కదా, ఎక్కువ రేట్ కదా, అందుకే పని చేయించాడు. పని చేయించాడు, పుణ్యమే. రాజగోపాల్ రెడ్డి చేయించింది కూడా పుణ్యమే. లేకపోతే రోడ్ల మీద ఇట్లాంటి రోడ్ల మీద పడి ఉంటారు బడవలు. మరి ఏం చేస్తాం, వద్దు. మరి ఏం చేస్తాం, ఏదో ఆడే అక్కలకు వాళ్ళకు బాధలు అవుతున్నాయి. ఏగా డేంజర్ అయిపోయారు. ఇప్పుడు అడగాలంటే మస్తు పడతా సార్ నేను. సరే ఓకే, మాట్లాడతావా? ఏం పని చేస్తావా? సెంటరింగ్ అంటే సెంటరింగ్ వర్క్, బిల్డింగ్ సెంటరింగ్ వర్క్. ఈరోజు పని దొరకలే, ఈరోజు లీవ్ అన్న. లీవ్ ఎటు పోతున్నావు మరి? రాజగోపాల్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోండి, పొద్దుగాలనే వైన్స్లో ఓపెన్ చేస్తే పొద్దుగాల తాగి ఆయనే వంతురంట. 1 గంటల నుంచి ఓపెన్ చేయాలని చెప్పి వైన్స్ వాళ్ళకి చెప్పిండు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇది మంచి నిర్ణయం ఏమైనా? నిర్ణయం అయితే మంచిదే, కానీ తాగేటోడు ఏ టైంకైనా తాగుతాడు. మన మైండ్ సెట్ పనికి పోవాలనుకున్నాడు, పని చేసుకోవాలనుకున్నాడు, పని చేయననుకున్నాడు, వాడు ఎవడు ఏం చేయాలనుకున్నాడు వాడు చేస్తాడు. నిర్ణయం అయితే మంచిదే, కానీ వాడు ఏ టైం మధ్యాహ్నం అయినా తాగుతాడు. తాగేటోడు ఎట్లయినా ఆపలేము. తాగేటోడు ఏం చేస్తాడంటే నైట్ తెచ్చుకుంటాడు, పొద్దుగాల కూడా తాగుతాడులే. కానీ కొంత మనం కట్టడి చేసిన వాళ్ళం అవుతాం కదా. ఇది మాత్రం నేను చాలా వరకు నేను బయట విలేజ్లలో చూసిన. నేను కూడా మా ఊరికి వెళ్ళినా, నేను వెళ్తే చాలా వరకు అన్నీ క్లోజ్ అయినాయి, బెల్ట్ షాప్స్ అన్నీ చాలా వరకు క్లోజ్ అయినాయి. కానీ కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అవి మా ఎమ్మెల్యే పుణ్యమే, క్లోజ్ అవ్వడం మాత్రం నిజమే. కానీ చాలా వరకు క్లోజ్ అయింది, కానీ ఇంకా 10% ఉంది. ఇంకా ఇక ఒకటేసారి కావాలంటే కూడా కొద్ది ఇబ్బంది కదా. కొంతమంది ఆ బెల్ట్ షాప్ల మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, దాని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. సో చిన్న చిన్న ఆల్రెడీ వేరే పని చూసుకొని క్లోజ్. ఈ నిర్ణయం వల్ల కొన్ని ఫ్యామిలీస్ చాలా సేఫ్ అయినాయి. ఈ నిర్ణయం మంచిది, ఇది ప్లస్సే. కానీ కొన్ని జీవితాలు బాగుపడతాయి అంటే ఇంకా ఈ వైన్స్ కూడా బంద్ కావాలి. కానీ అది మొత్తం బంద్ అయితే కష్టం, రాష్ట్రానికి కష్టం, ఆదాయం దానికి వల్ల అదొకటి మైనస్ ఉంది. కానీ ఈ తెలంగాణ ముందుకు పోవాలంటే ఈ వైన్స్, ఈ మందు, ఈ లిక్కర్ అనేది బంద్ కావాలి. ఇప్పుడు ఇక మెయిన్ రోడ్ మీద ఉంటుండే కదా వైన్స్, ఊరు బయట పెట్టిస్తుండు. ఈ మెయిన్ రోడ్ మీద తాగుతూరు, బండ్ల మీద వచ్చి ఆడ పడుతురు కదా, ఊరు బయట పెట్టిస్తుంట. ఇది కూడా మంచి ఏమైనా? ఇది రోడ్ దగ్గర వైన్స్ ఉంటే తాగి బయటకు వచ్చి కొన్ని యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. మనం రోడ్ క్రాస్ చేస్తుంటే, లేదా బైక్స్ ఆడ పార్కింగ్ చేస్తారు బయట. దానివల్ల ఇట్లా కూడా నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ ఇట్లా ఊరు బయట చేయడం కూడా చాలా సేఫ్. జనాల కోసం ఎంత చేసేది బాగానే ఉంది, అంత మంచిదే ఈ నిర్ణయం. రాజగోపాల్ రెడ్డి మంచోడైనా, మంచి పనులు చేస్తాడా? ఎమ్మెల్యే మంచోడు కాకపోతే మళ్ళీ గెలిపిస్తాం. మంచోడు కాబట్టి గెలిపించుకుంటున్నాము, ఇంకా గెలిపించుకుంటాము. ఇంకా మా కోసం ఇంకా చేయాలని కూడా కోరుకుంటున్నాము. ఇంకా మంత్రి పదవి అడుగుతున్నట్టుగా ఆశించేది మంచిదే. మంత్రి పదవి వస్తే ఈ మునుగోడు డెవలప్ అవుతుంది, ఇంకింత ముందుకు పోతుంది. హైదరాబాద్కి ఆమె దూరంలో ఉంది, ఇంత డెవలప్ కావాలి. ఇంకా ఈ రోడ్లు కూడా కొంచెం ఇంకా ప్రాబ్లం ఉన్నాయి. ఈ రోడ్డు కూడా ఇంకా మంచిగా కావాలని ఈ వీడియో ఇప్పుడు ఈ మాటలు సారదాగా పోయి చూడాలి. నా విన్నపం ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు, అవి కూడా డెవలప్ కావాలి. సార్కి మేము ఎప్పుడు తోడుంటాము. ఈ ఎలక్షన్ కాదు, ఇంకెన్ని ఎలక్షన్స్ వచ్చినా మేము గెలిపించుకుంటాము. కానీ మాకు డెవలప్ ఇంకా కావాలి, ఇంకా కోరుకుంటున్నాము. ఈ లిక్కర్ ఎట్లా ముందుకు నడిచి చేపిస్తుండే సారు, లిక్కర్ కాకుండా ఇంకా ఈ రోడ్ సమస్యలు ఉన్నాయి కొన్ని.
ఈ లిక్కర్ వల్ల అయితే చాలా కుటుంబాలు సేఫ్ అయినాయి, ఇది మాత్రం ఒప్పుకుంటాను. ఈ బెల్ట్ షాప్స్ కూడా ఊరు బయట పెట్టింది కదా, అది చాలా సేఫ్. యాక్సిడెంట్స్ తప్పినాయి, ఇట్లనే గొడవలు తప్పుతాయి. ఈ రోడ్ మీద ఇట్లా ఎవరో వెహికల్ వస్తుంటుంది, ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరు ఫ్యామిలీ, వీళ్ళు గొడవ చేసుకుంటే అది కాస్త వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి నైట్ ఎవరైనా వస్తుంటారు పోతుంటారు, 10-11 దాకా తాగుతారు, వచ్చిపోయేటోళ్ళకి కూడా ఇబ్బంది, భయపడతారు రోడ్ మీద. ఈ ఊరు అవతల ఉంటేనేమో వాళ్ళు కొంచెం లోపలికి ఉన్నది కాబట్టి ఎవరికేం డిస్టర్బెన్స్ లేదు. ఇది కూడా బెటర్ నిర్ణయం, చాలా బెటర్, సేఫ్ దీనివల్ల. తాగుతావా ఇంత కళ్ళు మందు ఏమైనా తాగుతావా? ఎవరు కొడుకులా? నా కొడుకులు తాగుతారు, నేను తాగుతా. బంద్ చేస్తున్నట్టుగా ఈ వైన్సులు బంద్ అంటగా. ఏం ఆ వయసులు పెట్టి పానాలకు ముప్పు. రోడ్ల మీద పోతుంటే ఫ్యామిలీ ఆడ పండుగ కానీ భార్యను తీసుకొని లింగమని కూడా పోతుంటే పాటలు చచ్చిపోయిండు ఇద్దరు అన్ని. ఈ వయసులో దీంతోటే లాభం ఉందని అది బంద్ పెడతలేరు, దాంతో జనాలు నష్టమవుతుర్రు. ఈ భార్య భర్తలు కూడా ఏందయ్యా తాగి ఇట్లు వచ్చినవు అని అంటే పెళ్ళాన్నే చంపుతుంటుండు. అట్లాంటి బేరం పెట్టిర్రు ఈ రాజకీయ నాయకులు. మీ రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే ఈ పొద్దుగాల పూట తాగి ఆనే వంతురు కదా, మధ్యాహ్నం ఓపెన్ చేస్తారు. ఇక మధ్యాహ్నం చేస్తారు, నైట్ పోయి ఇక దాగి వచ్చి ఇంటికాడ ఏడికి పోయినామని భార్య అడిగినా కానీ దాన్ని కూడా గుద్ది చంపుతారు. ఇక బెల్ట్ షాపులు బంద్ అయినాయంటగా. ఎవరు చెప్పారు సారు? ఎక్కడ సాటుంగా ఇస్తే తాగుతూనే ఉంది. తాగి సోలుకుంటూ వస్తే వాళ్ళని చూస్తలేమో మస్తుగా అవి బంద్ చేస్తే ఏడ బతి అట్టుర్రు. బంద్ చేస్తారంట. మీ ఎమ్మెల్యే బాగానే కోపంగానే ఉన్నాడు, బంద్ చేస్తాడు రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి చేయాలి. వాళ్ళ అన్న కూడా ఒకదాని గురించి నేను నల్లగొండకు పోతే పట్టు పడితే దాన్ని రద్దు చేసి పారేసిండు. ఎంకన్నా ఇద్దరు తెలుసా? ఆయన నాకు ఒక వాళ్ళ చెల్లెలు ఇన్నే ఉంది. నేను ఒకసారి ఏం చేసిర్రు, పేదలకు ఓ గొర్రెను బర్రెను జాదుకోకుండా గుట్టే పట్టాలు చేసుకోరు. నాకు తెలియంగానే ఇంకా నల్లగొండకు పోయినా కోనరెడ్డి ఇంకన్నతానికి తెల్లారే పోలీసును పెట్టి రద్దు చేయించిండు. అన్న పెద్ద ఆయన ఆయన కూడా మంచోడే, మంచి పనులు చేస్తుండు. కానీ పుల్లలు పెడితోళ్ళు ఎంతో మంది ఉంటారు. మంచి మనిషిని ముందలికి పోనిస్తారా? ఈ తాగుబోతోళ్ళు ఇక్కడక్కడ ఆడితోళ్ళనే ముందుకు నడిపిస్తుంటారు, డ్రామా ఆడతారు. మంచితనం ఒక్క మాట మీద ఉన్నోళ్ళను పట్టించుకోరు. ఇక అట్లా నాయన మనమేం మాట్లాడి మా పిల్లలకి తెలియదు తాగేది. నేను ఈ ఏజ్కి వచ్చిన థమ్స్అప్ కూడా తాగను. అయితే ఇప్పుడు మీ రాజగోపాల్ రెడ్డి ఏం చేసినంటే ఈ పొద్దుగాల తాగుతురుగా అమ్మ, అందుకే ఏం చేసిన వైన్ షోలతో మాట్లాడి మీరు పొద్దుగాల ఓపెన్ చేయకూరి మధ్యాహ్నం ఓపెన్ చేయరని చెప్పిండు. చెప్తే వైన్ షోలు కూడా సరే మధ్యాహ్నం ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇది మంచి పనే కదా? మంచి పనే, కానీ అది మధ్యాహ్నం కూడా మధ్యాహ్నం దాకా పొద్దుకంగ తాగుతాడు. ఎప్పుడో పొద్దుకంగ పెడితే పొద్దున్న దాకా పని చేసుకొని ఇక తాగతోళ్ళని ఎవరిని బంద్ పెట్టాం. చూడు నాయన 68లో అప్పుడు మాకు ఛాయ్ అనేది అలవాట్లేదు. 68లో బొంబాయి పోయినా అప్పటి నుంచి ఛాయ్ అలవాటు. పొద్దుగాల ఇంత సుక్క తాగిందాక నాకు పానం ఊకోదు. ఆ ఛాయ్ ఇక అప్పుడు ఇంత కళ్ళు తాగేది, ఇప్పుడు అన్నీ బంద్, షుగర్ వచ్చి. కానీ తాగేతోళ్ళని బంద్ పెట్టం. కానీ పొద్దంత కష్టం చేసుకొని పొద్దుగుకంగా తెచ్చుకొని ఇంత తాగి పండమంటే ఎవడింటాడు? వినరు. ఏం పని లేకుంటే పొద్దున్నాక పోతే దోస్తులు కలిసిపోయి తెచ్చుకొని తాన పెట్టుకొని ఇక తాగుతుంటారు. మీ రాజగోపాల్ రెడ్డి మంత్రి అవుతాడంట, మినిస్టర్ మంత్రి. ఇక రావాలి, ఎందుకంటే మన ఏరియాలో తెలంగాణ, మన తెలంగాణకు మనకు దగ్గర పాట్ల రావాలి కదా. ఎప్పుడు అక్కడక్కడోళ్ళే వేలితే బాగుంటుందా? మనకు కూడా మన దగ్గర వాళ్ళు వస్తే మంచిగానే అవకాశాలు ఉంటాయి అని అనుకుంటా. మంత్రి పదవి ఇస్తే బాగానే ఉంటుందా? ఇక నేనేం చెప్తాను, ఆయన నాకేం తెలుసు, నాకు వాళ్ళు కూడా రావు. కానీ ఒక మర్యాద చూసే ఇక వాళ్ళది ఇప్పుడు ఎప్పటి నుంచో ఒక 20-30 ఏళ్ళ సంది చూసుకుంటూ వస్తున్నాను నేను. గట్లా అని అంటున్నా. మన ఏరియాలో
మనకు కూడా కొంత వస్తే ఎట్లా చేస్తారు అనేది ఆలోచిస్తాం. ఇంకెప్పుడు అక్కడనే ఏదో ఇంత తెలంగాణకు పోరాడు చేసి సావు బతుకుల మీద ఉన్నాడు మన తెలంగాణ తెచ్చింది. ఇక ఏదైనా మనకు మన రాజ్యం మనది మంచిగా ఉంటే అంతే సార్ నాయన. ఏం పని చేస్తావే? నేను తాప మేస్త్రి పని చేస్తాం. మరి పని పోలే? పనికి ఈరోజు 5 తారీఖు మా సంఘం నుంచి సెలవు ఉంటుంది. 5 తారీఖున ప్రతి నెల 5 తారీఖు సెలవు. ఓన్లీ ఒకటే రోజు సెలవు ఉంటుందా? ఒకటే రోజు సెలవు. మాది సంఘం గురించి మాట్లాడుకునేది ఉంటుంది. 5 తారీఖు సెలవు అన్నట్టు. ఏం మాట్లాడుకుంటారు అంటే ఎంత సంపాదించినాము, ఎంత పని చేసినా? అది పని వరకు ఎట్లా నడుస్తుందో, వాళ్ళు పని మీద వాళ్ళు పోకూడదు, దాని గురించి మాట్లాడుతుంటాం. ఇప్పుడు మీరు మేస్త్రియా? మేము మేస్త్రి, కొంతమంది మేస్త్రి పెట్టుకుని చేయించుకుంటాం అట్లా. ఇప్పుడు ఇది మునుగోడు నియోజకవర్గమే? మునుగోడు నియోజకవర్గం. ఇప్పుడు ఇదే ఊరు సంస్థ నారాయణపురం. ఇప్పుడు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ ఇక్కడ కూడా ఉన్నాయా? సర్పంచ్ ఎలక్షన్ 3వ విడతలు ఉన్నాయి. 17 తారీఖు నాడు ఓట్లు. పోలింగ్ 17 తారీఖు. 17 తారీఖు 3వ విడత. ఓకే, నామినేషన్లు వేస్తురా? నామినేషన్లు మొన్న వేసారు, ఈ రోజు కూడా కొంతమంది వేస్తారు సర్పంచ్గా. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది నారాయణపూర్లో? అవకాశం అంటే ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ ఒకటి, సిపిఐ, కాంగ్రెస్ ఒకటి. ఇద్దరు టీఆర్ఎస్ సర్పంచ్ ఒకరు నిలబడుతున్నారు, కాంగ్రెస్ ఒకరు. కాంగ్రెస్కు ఎర్రజెండాల సపోర్టా? కాంగ్రెస్కు ఎర్రజెండా సపోర్ట్, సిపిఐ సపోర్టు, ఈ టీఆర్ఎస్కు బీజేపీ సపోర్టు. ఓకే, టీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ కలిసిందా? కలిసింది. బయట ప్రచారం వీళ్ళిద్దరు ఒకటే అన్న ప్రచారం అప్పుడు ఉండే, ఇక్కడ కలిసిపోయారు. కలిసిరు. ఎవరు గెలుస్తారు ఇక్కడ? మరి గెలిచే అవకాశం కాంగ్రెస్ అంటూ జనంలో నాడి అట్లా. ఇప్పుడు ఇక్కడ ఎర్రజెండాలో కూడా ఎక్కువ మంది ఉంటారు కదా, సిపిఐ కూడా ఉంది. సిపిఎం అంటే అంత తెలియదు కానీ సిపిఐ ఎక్కువ ఉంటుంది ఇక్కడ, సిపిఎం తక్కువనే. ఓకే, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చిన అంటే పేపర్లో 2 రోజుల క్రితం వార్త చూసిన, 10 గంటలకు కాకుండా 1 గంటలకు ఇక్కడ వైన్స్లో ఓపెన్ అవుతాయంట, 9 గంటల వరకేనంట, 6 గంటల తర్వాత పర్మిట్ రూమ్ ఓపెన్ చేస్తారంట. నిజమేనా ఇది? నిజమేనండి, నిజమే. ఇప్పుడు ఇక్కడ వైన్స్ ఓపెన్ కాలేదు? ఇప్పుడు కాలేదు. 1 గంటకు స్టార్ట్ చేస్తారు. ఇక 6 గంటలకేమో అది పర్మనెంట్ రూమ్ ఇస్తారు, సిట్టింగ్ రూమ్ ఇస్తారు. ఇంకా సిట్టింగ్ రూమ్ కూడా కొన్ని షాపులలో కంప్లీట్ కాలేదు, అయిన తర్వాత 6 గంటలకు ఇస్తున్నారు. ఈ 1 గంట నుంచి రాత్రి 9 గంటల దాకా కూడా నడిపించుకోవచ్చు అన్నట్టు ఉంది. ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు? ఇది రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఉండే కాబట్టి ఆయన నిర్ణయం తీసుకుంటూ మంచిగా ఉండదు. ఇక్కడ కొంతమంది యూత్లో పోరంటారు, పొద్దుగాల ఉదయం తాగబట్టి సాయంత్రం దాకా తాగేది, తాగి కొంతమంది చనిపోయిన వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది, వయసు పోరలో మీరు పెళ్లి చేసుకొని మీరు చనిపోతే అలా బతుకులు ఎట్లయితాయి, మీరు తాగుడు బంద్ చేస్తేనే మంచిగా ఉంటుందని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఇది మంచి నిర్ణయమేనా? స్వాగతించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వ్యతిరేకిస్తే కొంత ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇక ఇదైతే చాలా మంది అయితే మంచిది అంటారు, మేము కూడా మంచిది అనుకుంటున్నాం. 1 గంటకు పెట్టినా, లేకపోతే అది ఎంతమంది అయితే 10 గంటలకు పోయి అక్కడ కూర్చొని లైన్ కట్టేది, ఇప్పుడు అది లైన్ లేకుంటుంది. 1 గంట వరకు నుంచి స్టార్ట్. బెల్ట్ షాపులు కూడా బంద్ చేస్తా అని చెప్పి షాపులు బంద్ అయినాయి మొత్తం. ఈ బెల్ట్ షాపులు నడుస్తలేవు. వైన్స్ కూడా ఊరు బయట పెట్టిండా, ఊర్లోనే ఉన్నాయి? బయట పెట్టారు, మునుగోడు రోడ్లో పెట్టిండ్రు, ఇక్కడ ఊరు బయటనే చివరికే పెట్టారు. పోయిన సంవత్సరం కూడా అక్కడనే ఉంది, ఊరు బయటనే. ఇదైతే మంచి నిర్ణయం స్థానిక ఎమ్మెల్యే తీసుకున్న కాబట్టి చాలా మంచిది అనిపిస్తుంది మాకు కూడా. ఇక లేకపోతే ఇప్పుడు ఖర్చు అంటే చాలా ఉంటుంది. ఇక ఆయన కష్టం చేసుకొచ్చి ఉన్న పైసలు మొత్తం వైన్స్లో పెట్టిపోయేది, ఇంటికి వరకు బాగానే తాగొచ్చి దిమ్మడమ్మడ కొట్టుడు చేసుడు అవి జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లా మంచిగా ఉంటుందని వైన్ షాప్లో కూడా చెప్పిండు, మీరు 1 గంట నుంచి పెట్టుకొని చేసుకొని అని చెప్పేసి. మంచి నిర్ణయం అంటారు. మంచి నిర్ణయం ఇస్తారు మాకైతే. ఇప్పుడు ఈయన ఏదో మంత్రి పదవి కూడా అడుగుతున్నట్టు తెలుసా ఏమన్నా? పదవి అది వస్తుందో రాదో మనకు తెలియదు, అదే మినిస్టర్ ఎమ్మెల్యేలో ఉంటుంది. ఇక కొంతమంది అన్నాక మినిస్టర్ పదవి ఉన్నాక ఈయనకి ఎందుకు వేయాలని కొంతమంది ఉంటుంది. ఏదైనా ప్రజల కోసం చాలా మంత్రి పదవులు ఆశించకూడదు, అయినా కూడా అది తప్పు నిర్ణయమే. నువ్వు జనానికి సేవ చేయి, ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి. మంత్రి పదవి మీ అన్నకు ఉంది కాబట్టి ఇక ఒక జిల్లాలో 2 అన్నదమ్ములు అంటే అది కూడా పాటించేది. వాళ్ళు ఏం నిర్ణయం కూడా తెలియదు ఎమ్మెల్యేలు. ఇప్పుడు అంతమందికి ఏమో 10 గంటలకు ఓపెన్ అయితే కొద్దిగా ఇబ్బంది ఉంటుండే. ఇక 10 గంటల నుంచి లైన్ కట్టేది కొంతమంది, ఇప్పుడు అది స్టార్ట్ చేశారు కాబట్టి ఇక పని చేసుకుంటారు. 1 గంట పోయి కొంచెం కూర్చుంటారు, సాయంత్రం కూడా అయితే ఇంకెక్కువనే ఉంటుంది. ఒక నిమిషమే, మీరేం చెప్తారు? ఆయన మాట్లాడి మీ సారేనా? మీరు బ్రదర్ ఏం పని చేస్తారు అని? ఒక నిమిషమే, ఏం పని చేస్తారా మీరు? నేను మేస్త్రి పని. అందరు మేస్త్రిలో ఉన్నట్టు ఈ ఏరియా మొత్తం మేస్త్రిలేనా? ఇప్పుడు మళ్ళీ మీ కింద పనులు ఉంటారు కదా? ఉంటారు.
కూలీలు. ఇప్పుడు మేస్త్రి అంటే మీరు ఎట్లా చెప్తే వాళ్ళు మాకు వచ్చి పని ఉన్నప్పుడు మేము ఉంటాము, మా కింద ఉంటారు, తర్వాత మేము కూడా పోతాం. ఓకే బతుకుదేరు పోవాలిగా. అవునవును. ఏమనుకుంటే ఇప్పుడు పొద్దుగాలనే 10 గంటలకు వైన్స్లు ఓపెన్ అవుతుండే, ఇప్పుడు 1 గంటలకు ఓపెన్ అవుతాయి అంట. ఏమైనా ఇబ్బంది పడుతుర్రా మరి మునుగోడు వాళ్ళు? ఆ నిర్ణయం మంచిదే. ఇంకోటి బెల్ట్ షాపులు బంద్ అన్నారు, అయినాయి మ్యాక్సిమం 90% అయినాయి. అక్కడక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా, అవి ఇంకా పటిష్టంగా తీసుకొని బంద్ చేపిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది బెల్ట్ షాపుల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు, కానీ మరి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని కొద్దిగా అటు ఇటు అవుతుందేమో మరి. అవుతుంది. ఇట్లా బెల్ట్ షాపులు పెట్టుకుంటే అతను ఒక కుటుంబమే బాగుపడుతుంది. బంద్ చేస్తే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? ఇప్పుడు నువ్వు బెల్ట్ షాప్ బంద్ చేస్తే ఒక కుటుంబం అని అంటున్నావు. ఒక ఊర్లో ఒక బెల్ట్ షాప్ ఉంది, ఆ ఒక్క కుటుంబం బాగుపడుతుంది. ఆ ఊర్లో ఎంతోమంది తాగుతారు కదా, ఆ కుటుంబాలని నాశనమే కదా. అట్లా అవన్నీ 10 బాగుపడతాయి. గంటలకు ఓపెన్ అవుతున్నప్పుడు ఇక పొద్దుగాల దాగి ఆనే వండుకునేదాన్ని చాలామంది. ఇంకా పండుకున్నా అంటే అది ఉంటుంది, అలవాటు లేదంటే ఇక ఆనే ఉంటుంది. అటు తిరుగుతారు, ఎక్కడ పని పోకుండా అదంతా ఉంటుంది. మరి పొద్దుగాల తాగేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, మరి ఎట్లా? ఇబ్బంది అవుతుంది అంటే మానుకున్నాం జరా, నీకు దానివల్ల నీకు ఇబ్బంది అవుతుంది కానీ నీ ఫ్యామిలీకి అయితే ఇబ్బంది అవుతలేదు కదా. అది ఆలోచించుకోవాలి జనం. ఇది మంచి నిర్ణయమేనా? మంచి నిర్ణయమే అది. ఓకే. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, ఎట్లా ఉంటుంది అంటే ఈ వైన్స్లు మధ్యాహ్నం ఓపెన్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తాం అని ఇట్లా కూడా ఏమైనా ఆలోచిస్తారా? అట్లానే ఏముండదు, ఇక్కడ ఏమంటుంది క్యాండిడేట్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. ఇది ఏంది, నీకేమన్నా పార్టీ గుర్తిస్తుందా? సర్పంచ్ అభ్యర్థికి గుర్తిస్తలేదుగా. నీ చెయ్యి ఇస్తలేదు, కారు ఇస్తలేదు, పువ్వు ఇస్తలేదు. నీకు ఇండిపెండెంట్ గుర్తులు అవి. నీ వ్యక్తిగతంగా మనకు ఓవరు అనుకుంటున్నావు, వాళ్ళని వ్యక్తిగతంగా మంచిగా ఓవరు అని చూసి ఓట్లు వేస్తారు అంతే. పార్టీని ఏం చూడరా? పార్టీ ఇక్కడ ఉండదు కదా. పార్టీ గుర్తు వస్తే పార్టీ చూస్తారు, పార్టీ గుర్తే లేనప్పుడు పార్టీ ఎట్లా వస్తుంది? అది ఈ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఎట్లుంటుంది? అడుగుతున్నట్టుండు కదా మంత్రి పదవి ఇస్తే. ఇప్పటి వరకు మునుగోడుకు మంత్రి పదవి అనేది రాలే. మంత్రి పదవి అని ఇచ్చేస్తే ఇంకేమన్నా అభివృద్ధి చెందుతుందేమో అని మా మునుగోడు అని మేము ఆశిస్తున్నాం. ఇస్తే బాగుంటుంది అన్నట్టు. అన్న మీరు ఏమైనా మాట్లాడుతారానే? ఇదేనా ఈ వైన్స్లు 10 గంటలు కాకుండా 1 గంటలకు ఓపెన్ చేస్తారంట కదా, ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? ఇబ్బంది ఏం లేదు, ఏం లేదు, చాలా మంచి పరిమాణమే. అంతమందికి అయితే ఏమైనా ఇబ్బంది ఉంటుండే 10 గంటలకు ఓపెన్ అయితే? అంతమందికి ఇబ్బంది ఉంటుండే కొంచెం పబ్లిక్లా, ఇక తాగి రోడ్ల మీద తిరుగుతుండే అంతే. ఇప్పుడు మధ్యాహ్నం కూడా తాగుతారు కదా, ఏముంది? తాగేటోళ్ళు తాగుతారు కానీ ఇంటికాడే తాగుతారు కదా, రోడ్డు మీదకి అయితే రారు కదా. తాగి ఇప్పుడు మామూలుగా బిజినెస్ చేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు మంచిగా ఉంటారు అనుకో. మామూలుగా వర్క్ చేసేటోళ్ళు మాత్రం మధ్యాహ్నం తాగుతూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వైన్స్ కాడ తాగడానికి అవకాశం లేదు? లేదు లేదు, చాలా మంచి పరిణామం. 6 గంటల తర్వాత తాగాలి, ఒకళ్ళు తాగాలనుకుంటారు. మంచిగా ఉంది, 6 గంటల తర్వాత మంచిగా ఉంది. అది కూడా ఊరు బయట పెట్టారు, ఇక్కడ సర్వేలో కూడా ఊరు బయట పెట్టారు. చాలా మంచి పరిమాణం. ఎవరు తీసుకుని నిర్ణయం? రాజగోపాల్ రెడ్డి వైన్స్ వల్ల? రాజగోపాల్ రెడ్డి ఆయన తీసుకుని. ఎవరేమైనా అంటారా పొద్దుగాల ఓపెన్ చేయాలి మధ్యాహ్నం? ఎవరేమన్నారు ఇక ఉంటారులే, ఇక ఉంటారని అట్లానే ఏం కాదు, మంచిగానే ఉంది ఇప్పుడైతే. అంతకుముందుకు బాగా రోడ్ల మీద తాగుతున్నాయి, 10 గంటలకే పొద్దుగాల తాగి రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నాయి. తిరిగేటోళ్ళు అంటే అందరు ఉంటారు, తాగేటోళ్ళు తాగుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా తాగుతారు కానీ ఇంటికాడ తాగుతారు అంతే, కొంచెం కంట్రోల్ అని ఉంటుంది. ఎవరు గెలుస్తారంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ? కాంగ్రెస్ గెలుస్తా. ఎందుకు కాంగ్రెస్? 2 ఏళ్ల పరిపాలన ఎట్లా? వ్యక్తి మంచోడు అంతే, వ్యక్తి మంచోడు, మంచి సర్పంచ్ ఎలక్షన్ లో పార్టీని ఏం చూడరు కదా, అభ్యర్థిని చూస్తారు. 100% అభ్యర్థి, పార్టీ సంబంధం లేదు. ఏ పార్టీ అయినా దాన్ని చేంజ్ చేసుకుంటారు ఆటోమేటిక్. పెద్దనా సిపిఐయా సిపిఎమ్మా? నాది ఏది లేదు, నేను భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ. మరి రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నావు కదా, బట్టలకే ఉంటుంది, దానికి మనసులో ఉండాలి కానీ. భారతీయ బీజేపీ గెలుస్తుందా మరి? గెలవదు, కష్టం. మరి గెలుస్తుందని చెప్పాలి, పార్టీలు ఉన్నావు కాబట్టి. గెలుస్తుంది, గెలవదనే చెప్పాలి కానీ గెలుస్తుందని చెప్తాం అట్లా చెప్పొద్దు. పార్టీ కోసం అన్నా గెలుస్తున్నాం, కష్టపడుతున్నాం. మా ఓటు అయితే దానికే పక్కా పడుతుంది కానీ దొంగన కొడుకులు అని లేరు అంతే. ఇక ఏంది మీ పార్టీ పరిస్థితి? అధికారంలోకి రావాల్సిన మీ పార్టీ ఆగం అయిపోయింది. ఏం జరిగింది మీ పార్టీలో? పార్టీలో నాయకత్వం లోపం. అంతేనా? కానీ మీరు మాత్రం పార్టీని పట్టుకునే ఉంటారు కదా. అంతే కదా. అంటే ఎందుకు మీకు బీజేపీ అంటే ఇష్టం? ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అంతే, హిందువులు కాబట్టి నాకు ఆ సిద్ధాంతం ఇష్టం అంతే. ఇప్పుడు భవిష్యత్తులో అయినా మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా?
ఉంటుంది కదా ఇంకో 4-10 సంవత్సరాలు 5-10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది. సెంట్రల్లో మేమే కదా. కానీ మీకు ఆలోచన ఉంది కానీ మీ నాయకులకు ఆలోచన లేదు కదా అధికారంలోకి తీసుకొద్దామని. అలా ఏం ఆలోచన ఉంటుంది చెప్పు. ఇప్పుడు బీజేపీలో మండల పార్టీ ఉన్నాడు, గ్రామ శాఖ ఉన్నాడు, గ్రామ శాఖ విలేజ్లో ఉన్నాడు, వార్డు మెంబర్ల స్థాయిలో ఉన్నారు. అందరూ అలాలు తురుకొని కావాలంటారు. భారతీయ జనతా పొద్దుగాల బొట్టు పెడతారు. ఎప్పుడు సిగ్గు వస్తుంది, ఆ సిగ్గు వచ్చిన రోజే బీజేపీ పార్టీ డెవలప్ అవుతుంది. అంతే. కానీ నిజంగా మీకు గ్రేట్ అన్న, పార్టీని పట్టుకొని ఆ జెండాను పట్టుకొని మేము కూడా చాలా తీసుకొని మసీదులు కొట్టినప్పుడు జైలుకు పోయింది. 32 మంది పేరు మీద 5 మీద వేసుకొని పోయినాం పార్టీలు. అప్పుడు ఇవాళ నేను మునగల్లని బురుషులు అని ఓడుకోలేరు. ఓకే, ఏం పని చేస్తుంది? మేస్త్రి పని చేస్తాను. మాట్లాడుతూ విన్నావు కదా, ఇబ్బంది అవుతుంది వైన్సులు పొద్దుగాలనే ఓపెన్ చేయాలని ఆయన అంటాం. ఏంటంటే నిర్ణయం ఈ పొద్దుగాలు తాగితే సోరోలు తాగుతారు. 18 ఏళ్ళ పోరాడు వచ్చినోడు గిట్ట పొద్దుగాల తాగవలసి వస్తుంది. ఈ ఊర్లో చాలా మంది ముసలిలో కట్టి సోరోలు ఎక్కువ చేస్తారు. తాగి వస్తురా, తాగి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఈ తాగినప్పుడు ఎట్టుంటుంది మైండ్ కూడా వచ్చి 5,000 అప్పు ఉంది ఈరా అని వచ్చినా కానీ అడు శరీరాన్ని పోయి ఊరు పెట్టుకొని చేస్తాడు ఇటుండు. తాగిన మొత్తుల అప్పుడు ధైర్యం ఎక్కువ ఉంటుంది కదా. అప్పుడు అదే నువ్వు మధ్యాహ్నం అప్పుడు తీస్తే 1 గంట మంచిగా పెట్టారు. అది నిర్ణయం. కొంతమంది ఇబ్బంది పడతారు, పొద్దుగాల తాగి అలవాటు రోజులు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కదా. ఈ ఇబ్బంది అంటే ఫస్ట్ వాళ్ళకైనా ఇక అలవాటు ఉన్నోడు చిన్న చిన్న ఆడే మానుకుంటాడు, అలవాటు అవుతుంది. రోజు తాగుతానికి ఆయన పొద్దుగాల 90 తాగుతూనే మళ్ళీ పొద్దుగాల సేదన అవుతుంది. ఆ చోట వాళ్ళకి టూర్రు ఇక అది అలవాటు చేసుకుంటే అలవాటు ఏదైనా అంతే. ఓకే, ఇప్పుడు బెల్ట్ షాపులు బంద్ అయినాయి ఇంకా నడుస్తున్నాయా? బెల్ట్ షాపులు 100కు 90% బంద్ అయినాయి. 10% సాటుంగా ఏమవుతారు మరి తెలియదు. అది కూడా క్లోజ్ అవుతుందా నడుస్తుందా మరి? క్లోజ్ అవుతాయి అవి, ఎందుకంటే స్టిక్ చేస్తారు కదా, అవి కూడా క్లోజ్ అవుతాయి. వైన్ సైడ్ ఊర్లోనే ఉందా ఊరు బయట ఉందా? ఊరు బయట 2 ఏళ్ళు అవుతుంది బయటపడి. ఇప్పుడు మొత్తం బంద్ చేస్తే ఎట్లుంటుంది? ఇక మొత్తం బంద్ చేస్తే సగం మంది చేస్తారు ఇక జనాలు. సగం మంది చేస్తారు మొత్తం బంద్ చేస్తే. ఈ వచ్చిపోతుంటాడా మీ రాజగోపాల్ రెడ్డి? వస్తుంటాడులే. వస్తుంటాడా? ఎట్లా అంటే ఆయన మంచి ఆయనేనా? మంచి వ్యక్తి ఆయన. మంచి వ్యక్తి. ఎట్లా మంత్రి పదవి అడుగుతున్నట్టు కదా, ఇస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు అయితే ఎమ్మెల్యేకి మంచిగా చేస్తే చాలు. కాబట్టి మళ్ళీసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఇటు ఉంది. మంత్రి పదవి ఇస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. ఓకే, మీరు మాట్లాడతారా అన్న? మీరే ఏం పని చేస్తారే? అగ్రికల్చర్. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు. 4 ఎకరాలు. రైతు బంధు ఇవన్నీ వచ్చేసినాయా? భరోసా పడ్డదిగా, రైతు భరోసా పేరు మారింది కదా, రైతు భరోసా. ఆయనేమో బంధు, ఈయనేమో భరోసా. ఎట్లా బంధు బాగుందా భరోసా బాగుందా? భరోసానే బాగుంటుంది. భరోసానే బాగుందా? ఎందుకు ఆయన కొండలు గుట్టలకు ఇచ్చిండేమో. అవునా? ఓకే, ఇది వరే వేసిరన్నా? వరే వేసిరా. ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఈ 2 ఏళ్ల పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ల పరిపాలన బాగుండేనా? గతంలో ఉన్నటువంటి వ్యవస్థలను ముందుకు తీసుకుపోతే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కొన్ని పథకాలను అమల్లోకి తీసుకొస్తుంది, అమలులో అవుతున్నాయి. ఈరోజు ఇంటింటికి ఫ్రీ కరెంట్ అయితే వస్తుంది. 200 యూనిట్ ఫ్రీ కరెంట్ పేదలకు అయితే దక్కుతుంది. తర్వాత ఉచిత బస్సు పేదలకి దక్కుతుంది. తర్వాత మనకు 10 లక్షల రూపాయల ఆరోగ్య సీమ ఉంది, రైతు భరోసా ఉంది, 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిపోయింది. మంచిగా ఉంది కదా. ఇంకా రేపు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. మహిళలకు మొన్న చీరలు కూడా బహుమతికి ఇచ్చిర్రు. మహిళా 2500 స్కీమ్ ఒకటి ఉంది, పెండింగ్లో ఉంది. అది కూడా అమలుకి అవుతుంది దాదాపుగా. మంచిగా ఇది వైన్స్లు 10 గంటలకు ఓపెన్ ఉండే కదా, ఇప్పుడు 1 గంటల దాకా, అంటే 1 గంటల తర్వాత ఓపెన్ చేస్తా, 6 గంటల తర్వాత సెట్టింగ్ రూమ్ ఉంటుంది, 9 గంటలకు క్లోజ్ చేయాలంటుండు. ఇది మంచి నిర్ణయమేనా? స్వాగతిస్తావరా? ఏమైనా ఇబ్బంది అవుతుందా? వాస్తవానికి చెప్పాలంటే అది కంట్రోల్ తప్పిన వ్యవస్థని రాజగోపాల్ రెడ్డి గారు కంట్రోల్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనుషులలో మార్పు రావాలి. ప్రధానంగా ఏంటంటే ఏ కాలక్షేపానికి ఉండు నలుగురు కూడా ఏం టైం కాకుండా ఏదో ఒక వ్యవస్థకి వెళ్ళిపోతారు. కాబట్టి మనుషులో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి, మద్యం అతిగా తాగితే ఎట్లయితుంది అనేది. అది కంట్రోల్ తప్పిపోయింది కాబట్టి ఆయన ఒక లాకింగ్ సిస్టమ్ తీసుకురావాలి, ప్రజలలో ఒక మార్పు తీసుకురావాలి అనేది చేస్తున్నాడు. ఫస్ట్ ప్రయత్నం అయితే మంచిగా ఉంది. అది వాస్తవానికి మంచిదే. అది కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? లేదు పొద్దుగాల నుంచి వెయిట్ చేసి మధ్యాహ్నం తర్వాత ఇంకెక్కువ తాగే అవకాశం? ఇప్పుడు ఎమ్మెల్యే గారు డైరెక్ట్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నా అంటే మునుగోడులో ఒక పొద్దున్నే 10 గంటలకు ఆ గ్రామ ప్రజలతో మాట్లాడుకునే సందర్భంలో ఆ గల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వైన్ షాప్ పక్కనే 11 గంటలకే తీసింది సిట్టింగ్ది. తీసినప్పుడు అలా నాలాంటి యువకులు 4-5 కూర్చొని అప్పటికే తాగుతుంటే ఆయన బాగా చలించిపోయింది. ఎందుకంటే తాగి అదే టైంలో మళ్ళీ తాగి అది జర్నీ చేస్తే
వీడు పోయి కింద పడడమో లేకుంటే ఎదుటోనికి డ్యామేజ్ చేయడమో అట్లా జరిగి మళ్ళీ ఆయన దృష్టికే పోతున్నాయి. ప్రమాదాలు జరిగినాయి, యాక్సిడెంట్ అయింది సార్, పేదోడు సార్ మీరే ఆదుకోవాలి సార్, కాలు ఇరిగింది, నల్లబడ్డాడు ఇల్లబడ్డాడు, ఎల్ఓసిపి అనో సీఎం ఐపీఎం అదో ఏదో భార్య చనిపోతే ఆ పిల్లలు అనాథలు అయ్యారు, కుటుంబం అనాథ అయిందని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర మొర పెట్టుకుంటారు. ఎందుకు ఇదంతా మానసికంగా ఆయన బాగా ఆలోచన చేసి దీని అంతా మద్యమే దీనికి ప్రధాన కారణము. పని పాట లేకుండా పోయింది, ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆయన ఒక నిర్ణయాలు తీసుకుంటాడు. మంచిగా ఉన్నాయి. ఇప్పుడు పొద్దుగాల తాగేటోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ అవుతారా, ఏమైనా ఇబ్బంది పడే అవకాశం? డిస్టర్బ్ ఏం కాదు, మేము చూస్తూనే ఉన్నాం. వాళ్ళ దాంట్లో కూడా కొంత మార్పులు జరిగినాయి. పకడ్బందీగా బెల్ట్ షాపులు బంద్ చేసినప్పుడు, బెల్ట్ షాపులు రన్నింగ్లు ఉన్నప్పుడు ఎంతో యువత పొద్దుగా 6 గంటలకే పోయేది. మేము అందరూ టీ కొట్టుకు పోతే వాళ్ళేమో బెల్ట్ షాప్లోకి పోయేది. అది ఇప్పుడు బెల్ట్ షాపులు అన్నీ పకడ్బందీగా అమలు చేసిండు, వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. వాళ్ళంతా కూడా ఛాయ్ తాగడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు, మందు బంద్ చేస్తున్నారు, పని మీద పోతున్నారు. అది ఇట్లా ఊరు బయటనే ఉందా వైన్స్? ఊరికి చివరినే ఉన్నాయి, మంచిగానే ఉన్నది. కొంతమంది ఏమంటారు అంటే ఏ ఊరు ఉన్నప్పుడు ఇట్లా పోయి దండ పోయి పట్టుకొచ్చుకునేది, ఊరు బయట అంత దూరం పోవాలా అంటారు కదా. అట్లాంటివి వ్యవస్థ అది ఊరికి దూరమే ఉండాలి. అది ప్రజలకు హాని కలిగించేది కాబట్టి అది ఎంతైనా ఊరికి చివరి ఇంకా కొంచెం దూరం పెట్టాలి. ఇంకా అసలు వాస్తవం ఇంకో కిలోమీటర్ దూరం పెట్టాలి లెక్కకైతే. అట్లయితేనే దాని ప్రయారిటీ తెలుస్తుంది. ఇంకా ఊరు పక్కనే పెడితే కూడా ఇక ఇంకో తిరుగుంటుంది. ఎట్లా మంత్రి అయితేనంటున్నా, మంత్రి పదవి అడుగుతున్నట్టు వాస్తవానికి చెప్పాలంటే ఆయన సమర్థుడే. రాజకీయాలలో కేంద్రంలో ఎంపీగా పరిపాలన ఉన్నాడు, ప్రభుత్వం ఉన్నప్పుడు, తర్వాత ఎంపీగా ఓడిపోయాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినాడు. ఆయనకు రాజకీయ అనుభవం ఉంది, ప్రజల ఆదరణ ఉంది, ఒక సమర్థుడు. ఆర్థికంగా ప్రజాదరణ అన్ని విధాలుగా కూడా చూస్తే ఆయన ఒక మంచి ఉత్సాహవంతుడు. అందరినీ జనాకర్షణ అన్ని పార్టీలలో కూడా మంచిగా ఉంది. ఈ ప్రాంతం ఒక మునుగోడుకే పరిమితం కాదు కదా, ఆయన దాదాపు స్టేట్ వైడ్ ఫిగర్ ఆయన. వాస్తవానికి ఇలా మంత్రులందరినీ చూస్తుంటే ఎలాంటి వాళ్ళకి ఇచ్చారో ఏం జరుగుతుందో కూడా ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. అరే ఇలాంటి వాళ్ళు కొంత ఉంటే ఇంకా కొంచెం పార్టీ స్ట్రెంత్ అని అవుతుంటే ఆయన కూడా గౌరవం దక్కేదని చెప్తుండ్రు. సర్పంచ్ ఎలక్షన్లు ఎవరు గెలుస్తారంటే ఇక్కడ? సర్పంచ్ ఎలక్షన్లు ఇంకా ఇప్పుడు సాగుతున్నాయి కదా, నామినేషన్లు సాగుతున్నాయి. ఇక ప్రజల సంక్షేమంలో మనం నడుస్తుంది. గత ప్రభుత్వంలో ఏం జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అనేది నడుస్తున్నాయి. ఎక్కువైతే అధికార పార్టీకే మొగ్గు చూపుతారు కదా, అధికార పార్టీకే మొగ్గు చూపుతారు. ఓకే, సారే కావాలి, కేసీఆరే కావాలి, ఇవన్నీ ఏం లేవా? అది పాత చింతకా పచ్చడి సార్. నిజంగా అలా కూడా ఆయన పొరపాటు ఏం చేయలేదు. కాకుండా 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం పేరుతో ఆయన కూడా 10 ఏళ్ళు చేసిండు. ఆయన కూడా ఎంతవరకు చేసుకురావాలన్నా చేయగలిగిండు. కానీ గ్రామీణ స్థాయి ప్రజలకి ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయిండు, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు ఇవ్వలేకపోయిండు. అదే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళలో ఇవ్వలేనటువంటి రేషన్ కార్డులు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పెద్ద హిస్టారికల్. ప్లస్ సామాన్యులకు 5 లక్షల రూపాయలు మన కళ్ళ ముందే ఉంది, 5 లక్షల రూపాయలు పార్టీలకు అతీతంగా గవర్నమెంట్ ఇచ్చింది. ఎమ్మెల్యే కూడా అట్లా ఏం లేదు, పేదోడు అయితే ఇచ్చేయండి అని చెప్పేసి ఇక్కడనే ఉన్నాయి 4-5 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ అదే ఇల్లు, ఇక్కడ అదే ఇల్లు, అక్కడ 4-5 ఇండ్లు ఉన్నాయి, అన్ని మంచిగా ఇచ్చినారు. దాంట్లో పొరపాటు ఏం చేయలేదు. పేదోడు ఉంటే అర్హత ఉంటే ఖచ్చితంగా ఇచ్చామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. ప్రభుత్వ పాలసీలు అమలు అవుతున్నాయి. అందుబాటులో ఉంటాడు, వచ్చిపోతుంటాడా? బ్రహ్మాండంగా వారంలో 3 రోజులు మునుగోడులో ఉంటుండు. ఇప్పటికీ అనేక సంక్షేమ విభాగాల మీద ఆయన రివ్యూ చేసిండు. విద్య అయితేనేమి, కరెంట్ అయితేనేమి, వైద్యం అయితేనేమి, గ్రామ పంచాయతీ వ్యవస్థ అయితేనేమి, ఇలా అలానే రివ్యూలు చేస్తూ ఉన్నారు. మేము కూడా చూస్తుంటాము. రివ్యూలు అయితే బాగా చేసినారు. డివిజన్ స్థాయి అధికారులని కూర్చోబెట్టుకొని ఏ గ్రామంలో మురికి వ్యవస్థ ఉంది, ఏ గ్రామంలో కరెంటు సమస్య ఉంది, ఏ ప్రాంతంలో రోడ్లు లేవు. దీంతోపాటు ఇప్పుడు జిల్లాలకు లింక్ అయ్యేటట్టుగా ఒక మండలం టు ఇంకో మండలానికి పోయడానికి ప్రధానమైన రోడ్లు గతంలో చిన్న ఉండే, డ్యామేజ్ అయినాయి, మంచిగా సరిగా లేకుండే. ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టిండు. వచ్చేసి ఈ గ్రామీణ మౌలిక సదుపాయాలతో పాటు జిల్లా స్థాయిలో డెవలప్మెంట్ కూడా ఆయన బాగా ప్రణాళికలు తయారు చేసినాడు. బాగుంది ఆయన ఆలోచన విధానం. మీ ఒపీనియన్ 10 గంటలకి ఓపెన్ చేయాలా, 1 గంటలకా? ఆగం మేము నీ ఒపీనియన్ చెప్పు. అదే 10 గంటలకు ఓపెన్ చేయాలి. ఎటు వేస్తున్నావు? నారాయణపూర్. ఏం పని మీద పోయినావు? తాళ్ళకు వేస్తున్నావు. తాళ్ళెక్కు రోజు ఎంతమంది అవుతావు మందు? మందా 90 అవుతా. 90 పొద్దుగాల తాగుతావా, సాయంత్రం తాగుతావా? సాయంత్రం. ఇప్పుడు పొద్దుగాల 10 గంటలకు ఓపెన్ ఉంటుండే వైన్స్లు, ఇప్పుడు 1 గంటలకంట.
6 గంటల తర్వాతనే సెట్టింగ్ అంటాడా పర్మిట్ రూమ్ ఉంటుందిగా 9 గంటలకు బంద్ చేస్తారంట. ఇప్పుడు నీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది ఇట్లా? ఏం కాదు, మంచిగా ఉంటుంది, మంచిగా మంచిగా ఉంటుంది. కానీ మరి ఇల్లు అందరికీ లేదు సార్, మరి ఇల్లు అందరికీ మాకు రాలుగా ఇల్లు గురించి మాట్లాడతా కానీ ఇప్పుడు నీకు సాయంత్రం మీద అవుతావు, పొద్దుగాలు తాగుగా. ఇప్పుడు కొంతమంది పొద్దుగాలు తాగేటోళ్ళు ఉంటారు కదా, మరి ఎట్లా? మరి వయసు పౌరులు తాగుతారు, మన ముసలి తాగుతాం అనుకో, వయసు పౌరులు అలవాటు అయిపోయారు. దాని గురించి మనం ఏం మాట్లాడతాం వాళ్ళతో. అందుకే ఈయన మధ్యాహ్నం ఓపెన్ చేస్తుండంట రాజగోపాల్ రెడ్డి. సరే, ఇప్పుడు పోరలు తయారైతే ఇట్లా అవుతురు, వయసు పోరలు తాగుతురు, అది గంజాయి అలవాటు అయ్యారు. ఇదంతా మోసం జరుగుతుంది ఇక్కడ. గంజాయి తింటారు. అవును, అందా లేదు ఉండదు, కరెక్ట్గా దొరుకుతా చూడు. ఇప్పుడు ఈయన మంచి పని చేస్తుండా మరి రాజగోపాల్ రెడ్డి మధ్యాహ్నం ఓపెన్ చేసి? అంటే మంచి మనం ఏం చెప్పాలండి, దానికి మనం ఏం చెప్పలేము. వైన్స్ కూడా దూరం ఉందంట, ఊర్లో కాకుండా దూరం. మాకేం లేదు, ఇక్కడే దగ్గనే, ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు బంద్ అయినాయా? బెల్ట్ షాపులు బంద్ అయినాయా? ఓకే, అయిపోయింది అంతా. బంద్ చేసే మంచి పని చేసిండా? బెల్ట్ షాపులు ఉండాలి. బంద్ చేసి మంచిదే, ఇంకా సీరియస్గా మంచిగా ఉంటుంది దానికి. ఏమంటావు, ఇల్లు రాలేదా నీకు? నాకు ఇల్లు రాదు సార్. ఇల్లు లేదా? లేదు. అడిగినావా మరి? పోయి అడిగినావా? మాకు భూమి లేదు, నాకు శిలక లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఎక్కితేనే తాళ్ళు ఎక్కాలి, పని చేసుకోవాలి. అంతే. నువ్వు ఇట్లా అప్లై చేసుకున్నావు? ఇందిరా మిల్లు అప్లై చేసినా కానీ ఒకసారి వచ్చింది మాకు, ఫస్ట్ విడతలు ఇందిరా మిల్లు ఫస్ట్ విడతలు వచ్చింది. అది కూడా అవద్దామని చెప్పొచ్చు సార్, అదొక వచ్చింది అంతే, అప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు ఈసారి లేదు మాకు. ఓకే, రెండో విడతలు వస్తుందేమో మరి. ఇంకేం సార్ చెప్పడం. జాగుందా మరి? 60 గజాలు ఎంత ఉందా? భూమి ఉంది, నాకుంది. ఉన్నది, కట్టుకుంటే ఛాన్స్ ఉంది నాకు, ఉన్నది. వెనక ఇల్లు కట్టుకున్నా, గిలావు లేదు, ఏం లేదు దానికి, అసలు కట్టలేదు, ఏది లేదు. ఎవరు గెలుస్తారంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది సార్? దానికి మనం చెప్పలేం, ఎవరైనా గ్యారంటీ చెప్పలేం. పైసలు ఎవరు ఎక్కిస్తారా? పైసలు తీసుకోవాలి సార్, పైసలు తీసుకున్నాడు వేస్ట్ కాడు, ఆడు వేస్ట్ కాడు. ఊర్లో పని చేయం, మనం గెలిపిస్తే మోసం జరిగిన మేము ఓట్లు వేసి మేము మోసపోయినాం. ఇప్పుడు ఇస్తా అంటే వద్దన్నారు కదా. నేను ఒక్కదంట, ఇప్పుడు ఈ అలకట్టులు అంతా అంటారు. ఇప్పుడు నీ రేపు పొద్దున్న నీకు వచ్చి పైసలు ఇస్తాడు, వద్దని చెప్తావా? మరి అందరికొని తీసుకోవాల్సి వస్తుంది మరి. ఏం చేస్తారు? ఎటు పోలే పనికి? ఏం పని చేస్తావే? కూలినాలు పని చేసుకుంటాం అంతే. ఈరోజు పోలే, ఎటు పోలేదా? ఎక్కడ పోలే ఇవాళ. కూలినాలు అంటే ఏం పనికి పోతావు నార్మల్? ఇంకా పచ్చి చేపలు, జామకాయలు, పార పనికో బొర్ర పనికో పోసాయి అంతే. ఎట్లా రోజు ఇంత మంది అవుతావా? మంది ఏం తాగను నేను, అలవాట్లేదా? నాకేం లేదు. కళ్ళు కూడా? కళ్ళు మంది ఏం లేదు, చాయ్ తాగుతా అంతే. నీకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదా? మధ్యాహ్నం తాగేది ఒకప్పుడు, అదంతా అదే. నేను ఏ మన ముందుకే వెళ్ళిపోయింది ఆ మందు. నీ అంత నువ్వే మంది చేసావా? ఏమన్నా ఇబ్బంది అనిపించి? ఇబ్బంది ఏం లేదు, తాగినప్పుడు తాగిన సీసాలు తాగిన. ఇంకా సీట్ నాకు ఏమనిపించింది, ఏం కాదు దాని జోలికే పోలే. ఇంకా అలవాటైన వాళ్ళు బంద్ చేయాలంటే చాలా కష్టం, ఇబ్బంది. అదంతా అదే పోయింది, కానీ ఒక్క బిడీలు పోతలేవు, బిడీలు పోతలేవు. అనుకుంటే అది కూడా పోతుంది. ఏముంది అమ్మ, పోదు. దవాఖానలో ఆపరేషన్ అయినా కానీ ఆ దవాఖానకి వెళ్ళి వచ్చుగా తాగి సీల్ కొనుక్కొని తాగి ఎప్పలేక పడుకున్నా కానీ బిడీలు పోతలేవు. ఓ జగమ్గా సంతులు అప్పుడు ఉండే ఆవిడతోటి 2 బిడి కట్టలు, అది నద్దు చేసి ఒక రాయి ఎక్కి రాయి సైకిల్ వేసినా కానీ జర్ర సేపటికి మళ్ళీ గుర్తు అనిపించేది. అది ఆకలి కాదు, దూప కదా, దాని పవర్ ఏందో ఏం కాదు. అది తాగితేనే జర ఒక మైండ్ లెక్క అనిపిస్తుంది, లేకపోతే మంచిగా అనిపించేది. ఈ వైన్స్లు 10 గంటలకు ఓపెన్ అవుతుండే కదా, ఇప్పుడు 1 గంటలకు ఓపెన్ చేస్తారంట. మంచి నిర్ణయమైనా ఇది? పొద్దువాళ్ళని అందరు తాగుతారని చెప్పి ఇంకా నేను అక్కడ పోను, నాకు ఆ సంగతి తెలియదు. నేను దాని జోలికి పోవడానికి ఇట్టే సుటం పుటం వస్తేనే పోయి చేయవలసిందే అంతే. ఇంకా దాని తప్ప నేను అక్కడ పోను. ఎట్లుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన? ఎట్లుంది? బాగానే ఉందా? మంచిగానే ఉంది ఇప్పుడైతే, మంచిగానే ఉంది. పెద్దానికి ఈ వైన్స్లు 10 గంటలకు ఓపెన్ అవుతుండే కదా, ఇప్పుడు 1 గంటలకు ఓపెన్ చేస్తారంట. ఇది నిర్ణయం మంచి నిర్ణయమైనా? మేమేం తాగమంటే మాకేం తెలియదు దాని గురించి, అట్లా వైన్స్ గురించి మాకేం తెలియదు. అంటే తీసుకున్న నిర్ణయమే, అంటే మనం తాగుడు అలవాటు లేకున్నా కానీ మనకు కొద్దిగా అబ్జర్వ్ చేస్తుంటాం. నిర్ణయం మంచిదే, కానీ మంచిది కాదని అంటలేము. వైన్స్ మంచిదే, అది నిర్ణయం. 1 గంట నుంచి 6 గంటల వరకు ఉంచడం మంచిదే కాదట్లేము. జనానికి కూడా సేవ్ అవుతుంది. అట్లా కొంత తెల్లారగానే తాగితే ఆడ ఏం పని చేయలేకపోతాడు, అట్లానే అది మంచి నిర్ణయం. ఇప్పుడు ఈయన అదే అంటుండు, పొద్దుగాల ఇప్పుడు ఓపెన్ చేసి తాగుతారు, అన్నే వంతులు, లేకపోతే ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు. మంచి పద్ధతి. సో ఏం మారింది 2 ఏళ్ల కాలంలో మునుగోడు?
రెండేళ్ల కాలంలో ఏం మారిందంటే బై ఎలక్షన్లకు ఈ రోడ్లు అయినాయి అంతవరకే, ఇంకేం మారలే. అంతకంతే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు మా కుసుకుంట ప్రభాకర్ రెడ్డి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిండు, పింఛన్లు ఆయన వేసే పింఛన్లే, ఈయన పెంచలే, ఉన్న పింఛన్లు ఇస్తున్నాడు. రైతు బంధు ఓసారి ఇస్తున్నాడు, ఓసారి ఎగ్గొడుతుండే. ఈయన పాలన గట్టిగా ఉంది, ఆయన పాలన కూడా గట్టిగా ఉంది. వాస్తవంగా ఎక్కడ వేసినా ఒకటి అక్కడే ఉంది అంతే. ఎట్లా మారాలి మరి మునుగోడు? మారాలంటే మన జనం చేతుల్లో ఉంది అంతా. జనం కోటర్కు ఓటు, నోటుకు కోటర్కు అమ్ముడు పోతురు. జనం మారాలి ఫస్ట్ మెయిన్. ఆ జనం మారితే వాళ్ళు పై అధికారులు మారుతారు. మనం మారినప్పుడు పై అధికారులు ఎట్లా మారుతాడు? మారడు. ఓటు కోటరు ఓటు డబ్బులు తీసుకున్నప్పుడు మారాలి మనం. ఎట్లా సర్పంచ్ ఎలక్షన్స్ ఈడ కూడా ఉన్నాయా? ఎట్లా ఎవరిది కనిపిస్తుంది గట్టిగా గాలి? మా ఇక్కడే కాదు, లచ్చమూడ విలేజ్ మా ఊళ్ళో కూడా తగ్గప్పు నడుస్తుంది. తొడకూరు శంకర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ అయినా? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు గ్రామాలలో అధికార పార్టీ ఎటుంటే అటువైపు ఉంటారా? వ్యక్తిని చూస్తారు? ఏం లేదు, క్యాండిడేట్ బట్టి వేస్తారు అంతే. మా ఊళ్ళో అయితే క్యాండిడేట్ బట్టి వేస్తున్నారు. ఇప్పుడైతే పైసలు ఇస్తారా ఏమన్నా ఓటుకు? ఏం పైసలు ఇస్తే ఎలా ఉంటాయి అన్న, ఇక తాగుతూ తోత అయిపోతుంది. నేను తాగను, వాస్తవంగా చెప్తున్నా. ఇక ఇప్పుడు 5,000 ఇస్తావు, 5,000 తాగుతావు, తాగేమో తాగలే పోతావు, ఓటు వేస్తావా? వేయలేం కదా. ఎందుకు పైలు? నువ్వు మంచి వ్యక్తి అయితే ఏడ ఉన్నా వస్తావు, చెడ్డ వ్యక్తి అయితే ఏడ ఉన్నా రావు అంతే. మీరన్నా లోకలే ఏం పని చేస్తారు? నేను ఇది కంపెనీలో మెజారిటీలో కంపెనీలో పోతాను. పోలే ఈరోజు పోలేదా? ఈరోజు నాకు శుక్రవారం ఆపుతారు. వీక్ ఆఫ్. ఓకే. ఇప్పుడు ఈ వైన్స్లు 10 గంటలకు ఓపెన్ అవుతుండే, ఇప్పుడు 1 గంటలకంట. 10 గంటలకు ఓపెన్ అయితే ఏమవుతుందన్న, లేగానే పోతారు, తాగుతారు, పిల్లల్ని ఒట్టో తయారవుతారు, లేదో పంచాయతీ ఉంది. ఇప్పుడు ఒంటిగంట నుంచి 6 గంటల పెట్టింది మంచిగా ఉంది. జనాన్ని కూడా మంచిగా అనిపిస్తుంది. 10 గంటలు తీయగానే పోతుంటే పోయి తావి ఏం కూడా ఏం కదా అని ఇంత పెద్ద పంచాయి పిల్లల్ని కొట్టడం జరుగుతుంది. ఇది ఈ 1 గంట పెట్టిందే మంచిగా ఉంది. ఇప్పుడు ఈ బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండు, బంద్ అయినాయా ఇంకా నడుస్తున్నాయా? బంద్ అయినాయి సార్. ఇక్కడ మా ఏరియాలో మొత్తం ఏం లేకుండా బంద్ అయినాయి. బంద్ అయినాయి. ఇప్పుడు నిమ్మల్నే ఉంది, కానీ ఇప్పుడు 1 గంటకు తీసుకుంటుంది మంచిగా ఉంది సార్. 1 గంటకు తీసుకుంటుంది 6 గంటలకు పెట్టింది మంచిగా ఉంది. ఏమంటే అదే 10 గంటలకు అమ్మిన అనుకో, అట్లా పోతురు, పిల్లల్ని బెదిరిస్తారు, తాగుతారు, పిల్లల్ని కొట్టు స్టార్ట్ అవుతుంది, పంచాయతీ ఉంది. ఇది ఒక పద్ధతి మంచిగా చేసారు, బాగుంది. పొద్దుగాల తాగేటోళ్ళ బ్యాచ్ వాళ్ళ పని ఏంది మరి? వాళ్ళ పరిస్థితి ఏంది? పిల్లల్ని బేరే 24 గంటలు పండుగ పోతారు, భార్య పడతారు, పత్తేర పోతారు, ఆ పనికి పని పోతారు, చేతగాని బయట వాళ్ళు చేస్తారు. ఇస్తావా ఇవ్వవా ఇవ్వకుండా కొట్టడం చేయం. ఇక అది అమ్మోళ్ళు ఈ 4 3 పోయా నాకు ఇదే బాధ, ఏం చేయాలి అది ఇవ్వటం తీసుకుపోయి తాగడం చేయడం. ఇక వాళ్ళ అయ్యేవాళ్ళకి అంత తయారయ్యారు లోకల్. ఇక్కడ చాలా మంది పొద్దుగాల 10 గంటలు లేగానే కష్టం చేయని వాళ్ళు లోకల్ తిరుగుతారు. తిరిగి అది పిల్లల్ని కష్టం చేయగానే ఇస్తావు ఇవ్వే 200 500 లేవు రానంటే ఎందుకు ఇవ్వవు చెయ్యి అని కొట్టడం చేయడం జరుగుతుంది. ఇట్లా కొన్ని రోజులుగా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది. అందరూ ఆడవాళ్ళు గ్రామక్రమంలో కమిటీ పెట్టినాం, పోయి ఎమ్మెల్యే దృష్టికి పెట్టినాం. రిపోర్ట్ లేటర్ పెడితే ఆ రోజు నుంచి ఊళ్ళో మొత్తం గల్లీకి మందు అమ్మదు సార్. ఈ దుకాణాల దాన్ని అమ్ముతారు, చాలా ఇబ్బంది అవుతారు. ఇంత పొరగా కానీ పెద్దలకు దావి ఇంట నొల్లి అవుతుంది, వస్తారు. బండ్ల మీద పోతే కూడా పోతే అలా తక్రాయి చేస్తారు అని అంటే మొత్తం ఆల్రెడీగా మునుగోడు కాన్స్టిట్యూన్సీ వర్గాలు మొత్తం బంద్ అయినాయి. కొంత కంట్రోల్కి వస్తుందా మరి ఇప్పుడు తాగేటోళ్ళు? కంట్రోల్కి వస్తుంది సార్. ఇప్పుడు చాలా కంట్రోల్కి వస్తారు, చాలా కంట్రోల్కి వస్తారు. కానీ ఇంకా రావాలి సార్. ఇంకా కొద్దిగా ఇంకా అట్లా ఇంకా రావాలి. మీరే పెద్దనా ఏం పని చేస్తావే? నేను బేరం చేస్తాను సార్. మామిడి తోటలు 5 తోటలు ఇట్లా పడతాను నేను వ్యాపారం. పోలే మరి పనికి పోలే? ఇవాళ ఏం లేదు కదా సార్, మామిడి ఇప్పుడు నీళ్ళు వాటర్ కట్టి వచ్చినాయి. ఇప్పుడే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కొంత హడావిడి కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా ఎలక్షన్లు. సాయంత్రం ఇంత కోటర్ సీసా బిర్యానీ మా సొంటలు కోడిస్తారు సార్. అవి ఎందుకు ఓటున వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది కాదు? రాదు వాళ్ళు లీడర్ తింటారు సార్. వాళ్ళు ఏమో తిరిగిన వాళ్ళకే, ఇతర వాళ్ళకి ఏం లేదు. మధ్యలో పోకరు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ మధ్యలో తీసుకుని మాకు ఏం లేదు. ఆయన ఓటు వాళ్ళ నాడు కోటర్ ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు అంతే. ఈ వైన్స్లు 10 గంటలకు ఓపెన్ ఉంటుండే కదా, ఇప్పుడు 1 గంటలకు ఓపెన్ చేస్తారంట. మంచి పద్ధతే సార్. అది మంచి పద్ధతి. అది మంచి పద్ధతి, బాగుంది. అది మాత్రం బాగుంది. మేము దాగం చేయం కానీ ఆ పద్ధతి మాత్రం బాగుంది. మరి పొద్దుగాల తాగేటోళ్ళు ఇప్పుడు నువ్వు తాగు కాబట్టి మంచిది అంటున్నావు, మరి పొద్దుగాల తాగేటోని పరిస్థితి సార్ ఏం సార్? మరి అది పోయి పెళ్ళాల కొట్టుడు, ఇంట్లో పోయి తీసుకుపోయి డబ్బులు తీసుకుపోయి ఇంటికి పోయి తాగుడు, పొద్దుగా వచ్చి. ఇప్పుడు నా కొడుకు కూడా పొద్దుగాల పోయి తాగుతూనే ఉండే.
అదే డబ్బులు లేకపోతే అది 1 గంటకు అయితే ఏదైనా పని మీద పోగలుగుతారు సార్ వాడు. మరి ఇప్పుడు అదే 10 గంటలకు ఓపెన్ చేస్తే పని పడా పాడు పడా. ఇప్పుడు నా ఎమ్మటి రా అంటే నా కొడుకు రమ్మంటే నేను వస్తాడా అలా అది లాగే తీసి పెట్టి అది 1 గంటకు అయితే సరే 1 గంట 2 గంటల పని చేస్తాడుగా. 1 గంట 2 గంటలు నా ఎమ్మటి పని చేయగలుగుతాడు. మరి అదే 10 గంటలు చేస్తే ఇలా తాగినా ఇంటనే బండి ఇక అదేం పని చేస్తారు సార్. ఈ బెల్ట్ షాపులు బంద్ అయినాయి. బంద్ అయినాయి సార్. అవి బంద్ అయినాయి కానీ వారాల మధ్యలో ఉన్నాయి సార్ బెల్ట్ షాపులు మధ్యలో ఉన్నాయి మార్గంగా అమ్ముతారు. అది మాత్రం బంద్ చేస్తే బాగుంటుంది ఇంకా.